ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ श्रीमात्रे नमः। ఫైనల్ గా మనం చాలా చాలా ఉపోద్ఘాతాలు అవంతా మాట్లాడుకున్నాము, ఫలశ్రుతి చెప్పుకున్నాము, ధ్యాన శ్లోకాలు తెలుసుకున్నాము. ఎందుకు ధ్యాన శ్లోకాలు ఇంపార్టెంట్ అనేది కూడా మనం ఆల్రెడీ చూసాము. ఇంకా ఇవాల్టి నుంచి మనము సహస్రనామం చెప్పుకోవటం అనేది స్టార్ట్ చేద్దాం. అయితే ఈ చాలా మందికి మంత్రాలంటే ఐడియా ఉండే ఉంటుంది. మంత్రాలు ఎన్నో అక్షరాలతోటి ఉంటాయి. ఒక్కొక్కటి లైక్ ఓం ప్రణవం ఒకటే, ఓంకారం ఒక్కటి కూడా మంత్రమే. అలా ఏకాక్షరం ఉంటాయి, అలా ఎన్నో అక్షరాలు ఉండేవి. పంచాక్షరి తెలుసు, అష్టాక్షరి తెలుసు, పంచదశి తెలుసు, షోడశి తెలుసు అమ్మవారితోటి. అలాగా అన్ని అక్షరాలతోటి అలాగా వెళ్తూ ఇప్పుడు లలిత సహస్రనామాన్ని ఏమంటారంటే మాలా మంత్రం అంటారు. అంటే ఏంటంటే ఇందులో ఒక పదమో లేకపోతే మధ్య మధ్యలో దొరికే మనకి చిన్న బీజాక్షరాలు ఉంటే ఇది ఒక్కటే మంత్రం అనేది కాదనమాట. ఇందులో ఉండే ప్రతి నామము మంత్రంతో సమానం. అందుకే దీన్ని మాలా మంత్రం అంటారు. ఎందుకంటే ఒక మాలలాగా ఇన్ని కనెక్టెడ్ గా మంత్రాలు ఉన్నాయి కనుక. బీజాక్షరాలు ఉన్న మంత్రాలు అనుకో మనకి ఒక గురుపదేశం లేకపోతే మనం చెప్పకూడదు. ఇవాళ రేపు మనకి బుక్స్ లో అన్ని చోట్ల ప్రింటెడ్ దొరికేస్తున్నాయి. అంతకుముందు ఏంటంటే అది ఒక గురువు నుంచి శిష్యుడికి వెళ్ళేది అంతే. అది రాయటాలు, ఈ వేదాలు ఉపనిషత్తులు అవేవి అన్ని శృతులు విని నేర్చుకున్నదే, విని మెమరైజ్ చేసిందే జనరేషన్స్ టు జనరేషన్స్ అలాగే వెళ్ళేది. ఇప్పుడు అప్పట్లో ఉండే అంత ధారణ మనకి ఇప్పుడు లేనే లేదు. సో మనకేంటంటే ఇప్పుడు మెమరీ అనేది చాలా షార్ట్ లివ్డ్ అయిపోతుంది. సో ఇవాళ అన్ని అర్థమైపోయినట్లే ఉంటాయి, తెలిసినట్లే ఉంటుంది. మళ్ళీ రేపు అనగానే వెతుక్కుంటాం పదాల దగ్గర నుంచి అన్ని. సో ప్రింట్ అనేది మాధ్యమంగా వచ్చేసి ప్రతిదీ ప్రింట్ అవుతుంది ఇవాళ రేపు. వేదాలతో సహా అన్ని ప్రింటెడ్ దొరుకుతున్నాయి. మనకి ఆ ప్రింటెడ్ దొరికే వాంగ్మయం కూడా చాలా తక్కువ. మనకి ఉన్న దాంట్లో అది జనరేషన్స్ నుంచి పాస్ అయ్యి వచ్చి ఇప్పుడు డాక్యుమెంట్ చేయబడింది చాలా అంటే చాలా తక్కువట. బట్ ఆ చాలా తక్కువలో కూడా మొత్తం తెలుసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలుసుకునేది గుర్తుంచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో మన ఈ మన కలియుగంలో ఇప్పుడున్న కాలంలో మనకి అంత ధారణ లేదు, అంత అర్థం చేసుకునేంత మేధ కూడా లేదు. సో మన లాంటి వాళ్ళకి అవన్నీ కాకపోయినా కూడా ఈ స్తోత్రం అనేది, స్తోత్రములో మీరు చదువుతూ ఉంటే ఇప్పుడు మనకి ఎలా వస్తుంది, నామాలు, ఒక కథ, లీలలు, అవి ఈజీ మనకి గుర్తుంచుకోవడానికి. నెక్స్ట్ టైం ఇప్పుడు భండాసురుడు మాట విన్నామంటే మనకి ఆ స్టోరీ గుర్తొస్తుంది. సంథింగ్ దట్ వీ కెన్ డైజెస్ట్ అండ్ అండర్స్టాండ్. వేదాలు అనేవి అలాంటివి కాదు. సో అవన్నీ ఏంటంటే గురువు మనకి కూర్చుని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని అర్థాన్ని ఎలా మనం ఇచ్చేసుకోవాలి అని తెలుసుకుంటే మంచిది. ఓకే, అలానే ఈ లలిత సహస్రనామాలు కూడా మాలా మంత్రం అన్నాం కదా. అసలైతే ఇవి కూడా ఒక గురు ఉపదేశం లేకుండా చెప్పకూడదు అని అన్నారు. కాకపోతే ఎప్పుడో మళ్ళీ అమ్మవారే కరుణతోటి ఒకసారి ఇలా చదువుకోవచ్చు ఎవరైనా అన్న ఇది కూడా ఉంటుంది. కోట్ చేస్తారు, నాకు అది ఇట్స్ నాట్ ఆన్ టాప్ ఆఫ్ మైండ్. కానీ అమ్మవారు చెప్పింది కనుక అదే ఆజ్ఞగా తీసుకుని అందరం చదవచ్చు అనేది అలా, అందుకని ఎక్కువ దీంట్లోకి వచ్చింది. లేకపోతే ఇఫ్ యు గో బ్యాక్ టు మన హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్తే అంతా చెప్పి ఎంతెంతో ఉపదేశాలు చేశాడు, కానీ రహస్యనామాలు మాత్రం చెప్పట్లేదు, దాటేస్తుంటే మరీ మరీ అడిగితే గానీ చెప్పలేదని అంటే అందులో ఎంత రహస్యం ఉంది. ఓకే, ఆ రహస్యం ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే నాకు సంస్కృతం వచ్చు లేకపోతే లాంగ్వేజ్ అర్థమవుతుంది అని చెప్పేసి మనం ఒకవేళ ఇది తెలుసుకోవాలని ట్రై చేస్తే కనుక లిటరల్ ట్రాన్స్లేషన్ అనేది మనకి ఒక 1% మీనింగ్ ని ఇవ్వగలుగుతుంది అంతే. ఆ డీప్ డైవ్ మనం ఎప్పుడైతే చేస్తామో దాంట్లో ఉన్న అసలు తత్వం ఏంటి అనేది అర్థం చేసుకుంటాము. దానికోసం దట్స్ వై వీఆర్ ఆల్ హియర్. అయితే అగైన్ నేను ఇది ఎన్నో సోర్సెస్ నుంచి చదువుకుంటూ అలా తయారు చేసుకున్న నోట్సే కనుక మీరు వినే ఉండొచ్చు, చాలా తెలిసే ఉండొచ్చు. బట్ అల్టిమేట్ గా మన గోల్ ఎలా ఉండాలి అని అంటే, ఓకే ఇప్పుడు ఈ నామము దాని తాత్వికంగా అర్థం ఇది,
దాన్ని మన లైఫ్లో మనం ఎలా అప్లై చేసుకోగలం ప్రాక్టికల్గా. ఎందుకంటే ప్రతిదీ ఇంత పెద్ద సబ్జెక్ట్ ఇంత గొప్పది అని చెప్పేస్తాం సరే, బట్ యాజ్ లాంగ్ యాజ్ అది మనం అప్లై చేసుకోకపోతే అది ఎంత గొప్ప సిద్ధాంతం అయినా మనకు ఉపయోగపడట్లేదు కదా. సో మనం ఏం చేయాలంటే హౌ డు వి బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ స్మాలర్ చంక్స్ సో వీ కెన్ ఫాలో. అది సాధన అనమాట. మనకి స్టెప్ బై స్టెప్ మనమే వెళ్తూ ఉంటాము. అండ్ అమ్మవారిని నమ్మి శరణాగతితోటి మనం సాధన చేస్తూ ఉంటే మనల్ని అమ్మే ముందుకు తీసుకుని వెళ్తుంది. సో ఆ నమ్మకంతో మనం ఇప్పుడు ఈ మీనింగ్ తెలుసుకోవటం అనేది స్టార్ట్ చేద్దాము. లైక్ ఐ సెడ్, చాలాసార్లు ఒక తపస్సులాగా మనం చేయాల్సిందే. ఓకే, ఆ సీరియస్నెస్ పెట్టుకొని ఇది ఏదో ఒక సబ్జెక్ట్ అలాగని కాకుండా అమ్మ గురించే తెలుసుకుంటున్నాము, నాలో అమ్మని నేను ఎలా తెలుసుకోగలగాలి అనే ప్రయత్నం చేస్తున్నాము అని అనుకుంటే కనుక అది దానిలో ఎక్కువ బెనిఫిట్ని మనం పొందగలుగుతాం. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఒక కాలభైరవ అష్టకం ఉంది, అది చదివామనుకో, దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం. ఎవరు ట్యూన్ చెప్పక్కర్లే, మనకి ఒక టెంపో అలా అలా వెళ్తూ ఉంది, అది ఛందస్సు అని అంటారు. అలాగా ఇప్పుడు మనకి వశిన్యాది వాగ్దేవతలు అనుగ్రహించిన ఈ లలితా సహస్రనామం అనేది అనుష్టుప్ ఛందంలో ఉంటుంది. అనుష్టుప్ ఛందస్సు చాలా చక్కగా లాలిచ్చినట్లుగా హాయిగా వెళ్తూ ఉంటుంది అని అనిపిస్తుంది. అందులో ఆ ఉగ్రత అదంతా ఉండదు. అయితే ప్రతి ఎలా అంటే అసలు వశిన్యాది వాగ్దేవతలు రాశారు అనేది క్వాలిటీ ఎక్కడ మనకు తెలుస్తుందంటే, ప్రతి వర్సలోనూ అంటే 2 లైన్స్ ఒకటి వర్స్ అని అనుకుంటే 32 అక్షరాలు, ఒక్కొక్క లైన్లో 16 అక్షరాలు. అంటే ఆ 16 అక్షరాల్లో ఏదో పెట్టాలి కదా అని పెట్టింది కాదు, మళ్ళీ ప్రతిదీ ఒక పర్ఫెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో పెట్టారు. అసలు అంత సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో వాళ్ళు పెడుతూ మీనింగ్ ఎక్కడా మారకుండా చేసుకుంటూ, ఎన్నో నామాలు ఉన్నా కూడా ఒక్కొక్క దాంట్లో 5 నామాలు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో మొత్తం కలిపి ఒకటే నామం, ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 3 అయినా కూడా అది 16 దాటకుండా ఎలా చేశారు అనేది ఆలోచిస్తే మాత్రం అసలు అందుకు కదా వాళ్ళు వాగ్దేవతలు అని అనిపిస్తుంది. అటెన్షన్ పే చేయండి. ఒక్కొక్కటి మనం చదువుకునేటప్పుడు ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేది కూడా నేను చెప్తూ ఉంటాను. జస్ట్ లెట్ అదంతా బీయింగ్ క్యూరియస్ అగైన్. ప్రతి నామం కనిపించగానే ఇప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి ఎన్ని ఉన్నాయి, శ్రీమాత, శ్రీ మహారాజ్ని 8 అయింది, హాఫ్కి 8 8 8 8 8 అలా ఉంది. అలా కొన్ని 8 8 కాకపోవచ్చు, 5 3 అలా 8 అలా కూడా ఉండొచ్చు. బట్ యాజ్ వి గో మనం అలాంటివి మోర్ ఫోకస్ పెడదాం. అయితే లలితా సహస్రం అనేది శ్రీ విద్యలో ఒక పార్ట్. ఓకే, శ్రీ విద్య ఉపాసనలో ఉండే వాళ్ళకి లలితా సహస్రనామం ఈజ్ ఎ మస్ట్, ఎవ్రీడే చేసి తీరాల్సిన బేసిక్ పూజ అనమాట, బేసిక్ స్తోత్రం. సో అది. అయితే ఈ అమ్మవారు వాగ్దేవతలు మనకి ఇచ్చింది అని అంటే ఇది మొదలవుతున్నది దేనితోటి, ఇది బ్రహ్మ విద్య. ఓకే, అందుకే మనకు వచ్చిన స్టాండర్డ్ని బట్టి అది ఎలాంటి విద్య మనం చెప్పగలం. ఈ బ్రహ్మ విద్య అయిన శ్రీ విద్యకి సంబంధించిన లలితా సహస్రనామం, లలితా రహస్యనామం వేదాలతో సమానం. బ్రహ్మ విద్య అంటే ఏంటి, ఆ వేదాల్లో చెప్పిన విద్య కదా. సో ఇక్కడ వేదాలు ఎప్పుడు ఓంకారంతో మొదలవ్వాలి అని అంటారు. ఓకే, ఇక్కడ ఇది ఎలా మొదలు పెట్టారంటే శ్రీకారంతో మొదలు పెట్టారు. ఓకే, శ్రీమాత అని మొదలు పెట్టారు. ఓం అని లేదు. మనం ముందు కూడా కొన్ని బీజాక్షరాలు పలుకుతాము, అది అందరికీ అలవాటైపోయింది చదివి చదివి. అగైన్ నేను బీజాక్షరాలు గురుముఖత తెలుసుకుంటే చదివితేనే పండుతాయి. హౌ అబౌట్ దట్? చదివేయచ్చు, ఇప్పుడు ఎవరు మనల్ని ఆపేయట్లేదు. నష్టం కూడా ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఇది మనకి రావాలి బెనిఫిట్ అని అంటే కనుక అది ఒక గురుముఖత తీసుకుంటేనే మంచిది. ఓకేనా? ఓకే, సో మొదలు పెడుతున్నది మనం శ్రీకారంతో, ఓంకారంతో కాదు. శ్రీకారంతో మొదలు పెట్టేటప్పుడు ఎలా అయితే ఓంకారంలో ఆ ఉ మా అనే 3 అక్షరాలతోటి ఉందో శ్రీకారం కూడా అలాగే. ఎప్పుడైనా సరే అక్షరాలు మనం చదువుకున్నాం లాస్ట్ క్లాస్లో మాతృకా వర్ణమాలలో, అన్ని అక్షరాలు అవే, వాటినే కలిపి మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే రకరకాల వాక్యాలు అవి వస్తున్నాయి. బీజాక్షరాలు కూడా కొన్ని ఇండివిజువల్వి ఉంటాయి, కొన్ని 1-2 కలిపితే వచ్చేవి ఉంటాయి. అలాంటిది ఇది శ్రీ. షా అనేది ఆనందవాచకం, రా ఎప్పుడు అగ్నివాచకం, తర్వాత ఈ వచ్చేసి శక్తి బీజం అని అంటారు దాన్ని. ఓకే, సో ఈ 3 కలిపి ఉంది. మనకి ఋషులు ఎలా పెడతారనంటే ఈ
సరే షకారం ఆనందవాచకం వాటితోటి ఎన్ని ఉన్నాయో చెప్తా. ఇప్పుడు షకారం రకారము ఈకారం అని మూడు మూడు కలిపి శ్రీకారం అయిందని అనుకుంటే అది ఇచ్ఛా జ్ఞాన శక్తులకి అదే ప్రతీక. తర్వాత సత్వరజస్తమో గుణాలకి అదే ప్రతీక. లక్ష్మి సరస్వతి పార్వతులకి ప్రతీక. అంటే ఆ శ్రీకారం అనేది అంత గొప్ప బీజాక్షరం అన్నమాట. సో అది శ్రీ అంటే ఏంటో ఇంకా మనం మీనింగ్లు బాగా తెలుసుకుందాము. బట్ ఈ శ్రీ అని ఉన్నప్పుడు ఎలా డిజైన్ చేస్తారు మన ఋషులు అంటే కొంచెం డీకోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చండీ సప్తశతి పారాయణ చేస్తాం. చాలా మంది పారాయణగా కూడా మనం చదువుతూ ఉంటాం, ఎందుకంటే మనం హోమం కూర్చొని చేయలేం కనుక. కానీ ఒక పారాయణ యోగ్యమైన ఇది దాంతో హోమం చేయడం ఏంటి అసలు? అంటే మంత్రాలతో కదా హోమం చేస్తాము, దీంతో ఏంటి హోమం అని అనిపిస్తుంది కదా. చదివితే కూడా లిటరల్ మీనింగ్ చదివితే మొత్తం ఎలా ఉంటుంది అని అంటే అది ఒక కథ. అక్కడ అమ్మవారు ఎలాగా ఈ అసురుడిని, ఆ రక్త బీజుడిని, మహిషాసురుడిని, శుంభుల్ని ఎలా వధించింది, చివరి వరకు స్టోరీ అదే. అల్టిమేట్ లాస్ట్ చాప్టర్ వరకు స్టోరీ అదే చెప్తారు. ఓకే, కాకపోతే అది ఎంత ఇన్ డెప్త్ సింబాలిజం ఉంటుంది అని అంటే అది అర్థం చేసుకోకుండా చదివితే అదొక కథగా చదివినా కూడా అమ్మవారి మహత్వపూర్ణమైన ఈ వాలర్, అమ్మ శక్తి ఎలా ఉంది, అమ్మ అసురుల్ని ఎలా అంతమొందించింది అలాంటివి తెలుస్తుంది. దానిలో సింబాలిజం ని డీకోడ్ చేసుకొని చూస్తే ఓహో అసురు శక్తులు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి, వాటిని ఉపాసన ద్వారా అమ్మ ఎలా ఇది చేస్తుంది అనేది కూడా మనకి అర్థమవుతుంది. సో దాంట్లో ఎలా ఉంటుంది, ఎందుకు అది మంత్రం కింద ఉపయోగించారు అని అంటే దాన్ని అట్లాగా డీకోడ్ చేస్తూ పోతే బీజాక్షరాలను ఎలా తీయాలి అనే దానికి ఒక ప్రక్రియ ఉంది. క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు దానికి. వాళ్ళతో కూర్చొని మాట్లాడితే వాళ్ళు మనకు చెప్తారు ఇది ఇప్పుడు ఈ లైన్ లో అమ్మవారు ఇలా చేసింది అని ఉంది, కానీ దాన్ని డీకోడ్ చేస్తే అందులో ఈ బీజాక్షరం ఉంది, అది వాల్యూ అక్కడ. ఓకే, సో ఈ మన అదృష్టం ఏంటి అని అంటే ఆర్ ఋషుల కరుణ మన మీద ఎలా ఉంటుంది అని అంటే ఈ బీజాక్షరాలు అందరికీ ఇచ్చే గురువులు దొరకకపోవచ్చు. దట్ డజంట్ మీన్ మన సాధన ఇక్కడ ఆగిపోయిందని. మనం దుర్గాదాస్ గురించి తెలుసుకున్నాము. దుర్గా నామ స్మరణతోటి మోక్షాన్ని పొందేసిన అలాంటి వ్యక్తుల్ని కూడా మనం ఎంతో మందిని చూస్తున్నాం. అట్లాంటప్పుడు ఈ బీజాక్షరాలే చదవాలి అని మీరు అనుకోవక్కర్లేదు. ఈ స్తోత్ర పారాయణ చదువుతూ ఉంటే మీకు తెలియకుండానే బీజాక్షర ఉచ్చారణ అయిపోయి ఆ ఫలితం మీకు వచ్చేస్తుంది అని చెప్పి ఋషులు మనకి ఇలా ఈజీగా పెట్టేశారు. సో మనకి అందింపబడిన జ్ఞానాన్ని పక్కన పెట్టేసి, లేకపోతే మనకి కొంచెం లలితా సహస్రనామం అనేది ఈ మధ్య కొద్దిగా ఈజీగానే అవైలబుల్ అవుతుంది కదా, ఈజీగా దొరికిన దానికి దేనికి వాల్యూ ఉండదు. అదేదో మనం 10 అడిగేసి ఆ గురువుకి ఏదో కష్టపడి గురువు దగ్గర నుంచి ఒక మంత్రం పొందితే దానిదే వాల్యూ అని అనుకుంటాం తప్పితే ఇది వాల్యూ అనేది విస్మరిస్తాం. అది వాల్యూ కాదు అని నేను చెప్పట్లేదు, అది తప్పకుండా అది ఎంతో అనుగ్రహం ఉంటేనే జరిగేది. ఓకే, దాని వాల్యూ దానికి ఉంటుంది. కాకపోతే అది కానంత వరకు లలితా సహస్రనామం కూడా ఈక్వల్ వాల్యూ ఉంది. సో ఆ దృష్టితోటి మీరు పెట్టుకుని కంటిన్యూ చేయండి. ఈ ఫస్ట్ 3 నామాలు, ఫస్ట్ లైన్ తీసుకుంటే మనం శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి 3. ఓకే, అందులో ఏం జరుగుతుంది, సేమ్ డీకోడ్ చేసుకుంటే శ్రీం 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 అనేది 3 సార్లు వచ్చింది. ఆ శ్రీకి తురియం బిందు ఇది నాదాన్ని చేరిస్తే శ్రీం అయిపోయింది, అది బీజాక్షరం, అది గుప్త ప్రణవం అని అంటారు. ఓకే, అలా గుప్త ప్రణవాలు కొన్ని ఉన్నాయి. ఓంకారం ప్రకటిత ప్రణవము, ఇది గుప్త ప్రణవం అని అంటారు. సో మన ఇప్పుడు నాకు గురువు లేరు, నాకు ఇదేంటి ఇది ఇవ్వలేదు, ఉపదేశం ఇవ్వలేదు, బీజాక్షరం లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అంటుంటే మనకు తెలియకుండా ఆ ఈం అనేది అది అలాగే వస్తుంది. ఓకే, సో మనం అది దృష్టిలో పెట్టుకుని లెట్ us స్టార్ట్ విత్ నామాల వివేచన. ఒక్కొక్క నామానికి అండర్స్టాండ్ చేద్దాం. అగైన్ నేను నా శతవిధాల నేను ప్రయత్నిస్తాను సాధ్యమైనంత మంచిగా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నేను తీసుకున్న నోట్స్ నుంచి. అండ్ ఐ హోప్ యూ ఈక్వల్లీ యాక్సెప్ట్ ఇట్, రిసీవ్ చేసుకుని మీకు కూడా అర్థం అవ్వాలి అని హోప్ చేస్తున్నా. అందుకే సహనావత ఎందుకు చెప్పుకుంటాము అని అంటే ఇది ఇద్దరికీ బెనిఫిషియల్ అయ్యే ఒక ఇది. సో ఎవరినెవరము జడ్జ్ చేసుకోవాల్సిన ఇది లేదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పంచుకొని విషయాలు నేర్చుకుంటున్నాము. ఆ కలిసి
మేము ఇప్పుడు చదువుతున్నాము అనే దానికి ఆ ప్రేయర్ అన్నమాట. ఓపెనింగ్ ప్రేయర్ అది ఎందుకు చేస్తాం, అది శాంతి మంత్రం. అది ఎందుకు చెప్తామంటే అలా ఇద్దరి మధ్యలో అలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఏమీ లేకుండా, జడ్జిమెంటల్ గా లేకుండా చక్కగా ఓపెన్ మైండెడ్ తోటి నేర్చుకుంటాము అని చెప్పి. సో దట్ ఈస్ వాట్ వీ విల్ డూ ఇన్ దిస్ సెషన్. ఓకే, సారీ అండి శిరీష్ గారు, ఒక క్వశ్చన్. మాలా మంత్రము అన్నారు కదా, అంటే ఏంటంటే ఈ మంత్రాలన్నీ ఒక మాల లాగా అలా ఉంటాయనా, వరుసగా అలా ఉంటాయనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ. మాల అంటే ఏంటి ఆలోచించండి, కంటిన్యూటీ, రైట్? ఎక్కడ బ్రేక్ అవ్వాలి. అలా సీక్వెన్షియల్ గా అలా ఒకదాని తర్వాత ఒకటి ప్రతిదీ మంత్రమే, అసలు అక్షరాలు అన్ని మంత్రాలే. సో ఇది అంటే దీనికి ఒక ఇప్పుడు ఇది మాల మంత్రం అని ప్రూవ్ చేయటం ఎట్లాగా అని అంటే దానికి ఒక విద్య ఉంది, అది తెలిసిన వాళ్ళు. దే ఆర్ రియలీ సీక్వెన్షియల్. ఓకే, మాల మంత్రం అని కూడా ఊరికనే అన్నారు. అవి దర్శించే ఇది మనకి లేదు కనుక మనము తెలుసుకొని ఊరుకోవాలంతే. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే, సో అదే చెప్పాను కదా, పిండ మంత్రాలని, బీజ మంత్రాలని అలాగా పెడితే ఎన్నో నంబర్ ఆఫ్ ఇవి అక్షరాలు కనుక దాటితే దాన్ని మాలా మంత్రం అని అంటారు. అగైన్ అవి అలా కంటిన్యూటీగా ఉంటాయి అన్నమాట, అది ఎండ్ అయిపోకుండా అన్నట్లు. సో ఫస్ట్ ఇది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. అందులో పలకటానికి మనం బ్రేక్ చేయడానికి ఏమీ లేదు, చక్క 3 గ్యాప్ ఇచ్చుకొని చెప్పగలిగేవే. శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది మాత్రం ఒకటే నామం. ఈ 3 మనకి ఇప్పుడు తైత్రీయ ఉపనిషత్తులో పరబ్రహ్మం అంటే ఎవరు అని ఒక డెఫినేషన్ ఇవ్వాలి అని అంటే ఏం చెప్పారంటే, యతోవా ఇమాని భూతాని జాయంతే, అంటే ఎవరు ఈ భూతములు, ఈ సమస్త విశ్వంలోని భూతాలు అంటే లివింగ్ బీయింగ్స్ ని క్రియేట్ చేస్తున్నారో, ఎవరి వల్ల కలుగుతున్నాయో, ఏన జాతాని జీవంతి, ఎవరి వల్ల సస్టైన్ అవుతున్నాయో, ఎవరి వల్ల పెరుగుతున్నాయో. తర్వాత యత్ ప్రయత్యభి సంవిశంతి, అంటే ఎవరిలో చివరికి లయం అయిపోతున్నాయి. పరమాత్మ డెఫినేషన్ చెప్పాలంటే ఈ 3 చెప్పి ఈ 3 చేసేవాళ్ళు తద్ విజిజ్ఞాస స్వతత్ బ్రహ్మేతి అని డెఫినేషన్ ఇచ్చారు మనకి. ఓకే, ఏదో గాడ్ అంటే ఏంటి అంటే ఏదో మనకి తెలియని ఒక పర్సన్, సూపర్ పవర్, మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికి ఏం లేదు. దే హ్యావ్ క్లియర్లీ డిఫైన్డ్. పరబ్రహ్మం అని ఎవరిని అంటాము అని అంటే సృష్టి స్థితి లయలు చేయగలిగే వాళ్ళని పరబ్రహ్మం అని అంటాం. అంటే ఇప్పుడు సో మళ్ళీ మనము అగైన్ వన్ అనదర్ రిమైండర్ ఏంటి అని అంటే, ఏ పురాణం మనం చదువుతూ ఉంటే, ఏ దేవతా ఉపాసన మనం చేస్తూ ఉంటే వాళ్ళే సుప్రీం, వాళ్ళే సృష్టి స్థితి లయకారకులు అని అది డిఫాల్ట్ అండర్స్టాండింగ్ మనందరం పెట్టుకొని ఉండాలి. సో ఆ ఫస్ట్ 3 అక్షరాల్లోనే అమ్మవారు ఎవరు అనేది ప్రతిపాదించేశారు. ఓకే, సో అమ్మవారు ఎవరిప్పుడు సృష్టి స్థితి లయకారిణి, అది ఆ 3 నామాల్లో చెప్పేశారు. అయిపోయింది, ఇంకేం తెలుసుకోకర్లేదు, చాలా మనకు అంతే. అమ్మవారి పరబ్రహ్మం తెలిసిపోయింది కదా, ఇంక అక్కడితో ఆగిపోవచ్చు. బట్ లెట్ us ఎక్స్ప్లోర్ మోర్. శ్రీమాత ఫస్ట్ది, శ్రీమాత 3 అక్షరాలు. శ్రీ మహారాజ్ని 5 అక్షరాలు. శ్రీమత్ సింహాసనేశ్వరి 8 అక్షరాలు. సో 8 + 8 16 ఫస్ట్ లైన్ లో. ఓకే, సో అలా 2 కలిపితే 32 అవుతాయి. అది అనుష్ఠుప్ ఛందం ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు శ్రీ అంటే ఏంటి అని అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి. మనకందరికీ తెలుసు, బేసిక్ థింగ్ అంటే గౌరవ వాచకం. ఓకే, ఎవరినన్నా అన్న శ్రీ వీళ్ళు వస్తున్నారు, శ్రీ శ్రీమతి అవన్నీ ఏంటి అంటే గౌరవప్రదం. బట్ శ్రీ అని అంటే ఏంటి అంటే శుభప్రదం, మంగళప్రదమైనది. సో ఆ మంగళప్రదమైనది అని అంటే ఏంటి, అన్ని మంగళాలు ఇవ్వగలిగేదాన్ని మాత. శ్రీ మాత అంటే అన్ని మంగళాలు ఇవ్వగలిగే మాత ఎవరు అని అంటే అమ్మవారు. అమ్మవారు సర్వమంగళ కదా, సర్వమంగళ అయిన అమ్మవారు ఇవ్వలేనిది అనేది మనకి ఏది లేదు. సో మంగళాలు ఇచ్చేది శ్రీమాత. మాత అని అనటంలో కూడా ఇప్పుడు ఎలా అంటే మనము ఈ దేవి అపరాధ స్తోత్రం చెప్పినప్పుడు అంటాం కదా, కుపుత్రో జాయేత క్వచితపి కుమాత నభవతి, అంటే పిల్లలు చెడ్డవారు కావచ్చు, అమ్మ పట్ల చెడుగా ఉండొచ్చు, విసుక్కోవచ్చు, కోప్పడచ్చు, ఏదైనా చేయొచ్చు, అలా ఉండే పిల్లలు ఉంటారు. కానీ పిల్లల పట్ల భిన్నంగా ఉండే అమ్మలు మాత్రం ఎక్కడ ఉండరు అని. ఓకే,
ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అంటే డెఫినెట్లీ ప్రాక్టికల్గా లైఫ్లో చూస్తూ ఉంటాం. బట్ జనరల్గా మనం చూస్తే ఒక అమ్మ ప్రేమ అనేది ఇట్స్ అన్కండిషనల్. పిల్లల్లో ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళు ఒకలా ఉన్నా, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ ఉన్నా, ఇంకా బాలేని వాళ్ళ పట్ల ఎక్కువ ప్రేమగా ఉంటుంది తప్పితే అమ్మ అనేది ఆమ్, అదేంటి బాలేదు అనేసి ఏదో డిస్క్రిమినేట్ చేసేసి వీడు నాకొద్దు వీళ్ళ మీద ప్రేమ చూపిస్తాను అలాగా అమ్మ ఎప్పుడు చేయదు. అలా చెడు పిల్లలు అనే వాళ్ళు ఉంటారేమో కానీ చెడ్డ అమ్మ అనేది ఎప్పుడు ఉండదు. అలాంటిది ఒక లోకంలో అమ్మకే వర్తిస్తోంది అని అంటే మరి ఇంకా ఆమ్, జగన్మాత శ్రీమాత అయిన అమ్మవారికి ఎట్లా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని అలాంటి అమ్మ అన్నమాట. ఏమిస్తుంది అమ్మ? ఎవ్వరికి బ్యాడ్ మీన్ చెయ్యదు. ఇప్పుడు ఏదో మనకు ఒక కష్టం వచ్చేసింది అంటే అమ్మవారు ఇచ్చేసింది. అమ్మవారు శ్రీమాత కదా, మంగళాలు కదా ఇవ్వాలి. నేనేమో అమ్మవారు పూజ చేస్తుంటే నాకెందుకు ఇలా అమంగళం జరిగింది నా లైఫ్ లో, ఎందుకు ఇట్లా నేను బాధపడుతున్నాను అని అనుకోవడానికి లేదు. అదంతా మన కర్మఫలం. ఓకే, దానిలో ఇంటర్ఫియర్ అవ్వదు అమ్మ. మనం చేసుకున్నది మనం అనుభవించి తీరాల్సిందే. ఓకే, దాని ఇంటెన్సిటీని తగ్గించవచ్చు, దాని నుంచి రావాల్సిన లెసన్ని పెయిన్ని మనకి యాక్సిలరేట్ చేసి ఇంకో విధంగా ఇవ్వచ్చు. కానీ ఇట్ ఈస్ బౌండ్ టు కమ్ బ్యాక్. మనం చేసుకున్నది మనకే వస్తుంది. దానిలో అమ్మవారిని ఇన్వాల్వ్ మనం చేయక్కర్లేదు. కాకపోతే ఆ ఆ అమ్మ మాత్రం ఎప్పుడు ఇచ్చేది మంగళాలనే ఇస్తుంది. అమ్మ నుంచి ఆ మంగళం అనేది ఎప్పుడూ రాదు. ఓకే, అలానే మన అమ్మ అని మొదలు పెట్టడంలో కూడా ఎంత బాగుందంటే ఒక అమ్మ అని అనుకుంటే ఉండే ఆ క్లోజ్నెస్, ఆ ప్రాక్సిమిటీ వేరు. ఇప్పుడు మన అమ్మవారు ఇచ్చింది అనే అంటాం కానీ అమ్మవారు ఇచ్చారు తక్కువ కొంచెం ప్రయోగం మనకి ఎట్లా వచ్చేస్తుందంటే అమ్మ అంటే అమ్మ నువ్వే, నువ్వు ఇచ్చే అమ్మ మీరు ఇవ్వాలి అనే దేవుడిని ఇప్పుడు మనకి ఎవరు అలా నేర్పించలేదు. అట్లీస్ట్ నేనైతే అలా అన్ను. అయితే అది ఒక క్లోజ్నెస్ ఇస్తుంది. అంటే మనకి పెద్దవాళ్ళు మనకు అలా నేర్పిస్తూ పెంచారనమాట. దేవుడు నీకు చాలా అత్యంత దగ్గర అని ఆ ఫీలింగ్ ఉండటం కోసం అనుకుంటా. అది మీరు అంటే ఎంతన్నా కొంచెం ఫ్రెండ్స్ అన్నా చూడు, ఫస్ట్ లో మీరు అని కొంచెం బాగా క్లోజ్ అవ్వబ్బా మీరు అనుకో నువ్వు అనేసి క్లోజ్ గా ఉంటుంది అని అంట. అలాగా అమ్మని కూడా నువ్వు అని అనుకోవటంలో మనకు ఒక ఆ ఫీలింగ్ వస్తుంది. ఏంటి, అమ్మ మనది, మన దగ్గరే ఉంది అని. ఆ ఒక్క ఫీలింగ్ ఉంటే చాలు. ఎందుకంటే అసంకల్పితంగా మన ఎవరన్నా సరే చంటి పిల్లలుగా పుట్టినప్పటి నుంచి ఏ ప్రపంచంలో ఏ మూలలో ఉండే వాళ్ళైనా సరే అప్రయత్నంగా ఫస్ట్ వాళ్ళకి భయం వేసినా లేకపోతే ఏమొచ్చినా ఏమంటే అమ్మ, వాళ్ళ భాష ఏదైనా కానీ మా మా అమ్మ అనే అంటాం. అవునా? అది ఆలోచిస్తే ఇప్పుడు అనాథలైన పిల్లలు ఉంటారు, వాళ్ళకి అసలు అమ్మ తెలిసి ఉండకపోవచ్చు కూడా, వాళ్ళు కూడా దెబ్బ తగిలితే అమ్మ అనే అరుస్తారు. అంటే ఏంటి, ఎక్కడో మన సోల్ కి మనకి తెలుసు మన ఎప్పుడు అమ్మ మన దగ్గర ఉందనేది మనకి సోల్ కి తెలుసు. మనము మాయతోటి మనం అవన్నీ గ్రహించట్లేదు కానీ అందుకే అమ్మని అలా తలుచుకుంటాం మనం ఎవరి ట్రైనింగ్ లేకపోయినా కూడా. ఎందుకంటే ఆ అమ్మ మన ఈ బాడీ మారుతూ ఉండొచ్చు, ఫిజికల్ గా మనకి బయోలాజికల్ మదర్లు మారుతూ ఉండొచ్చు కానీ ఆ అమ్మ ఎప్పుడూ మారలేదు. సో మనకి ఆ అమ్మ సుపరిచితురాలే. ఈ అమ్మ ఈ జన్మకే పరిమితం కానీ ఆ అమ్మ జన్మ జన్మలకి ఉంటుంది కనుక ఆ అమ్మ అనేది మనకు అంత క్లోజ్. సో మేబీ అది అంత ఉచితంగా ఆలోచించి శ్రీమాత అనే దాంతో మొదలు పెట్టుంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవికి సరస్వతీదేవికి కూడా వర్తించే పదమే. సో వాళ్ళకు కూడా మాత, వాళ్ళ అంటే ఆ శక్తి నుంచి ఉద్భవించిన శక్తులే కనుక అలా కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి అమ్మలు ఉన్నారు మన మన లైఫ్ లో మనకి ఉన్నారు, లేకపోతే మన పిల్లలు, మనం కూడా ఇప్పుడు అమ్మలే కనుక మన పిల్లల గురించి మనం ఆలోచించామనుకో, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నా ప్రాణాలు వేసి అడ్డు వేస్తామని అంటాం. నిజంగా అందరం అలా చేయగలమా? చేయలేము. అనుకుంటాము. అంటే వీఆర్ విల్లింగ్ టు ఆర్ వి ఫీల్ దట్ వే కానీ వి విల్ నెవర్ రియలీ డూ దట్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, దెర్ ఇస్ అ లిమిట్. మనం వాళ్ళని ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలిగాం అనే దాంట్లో ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి తాపత్రయాలన్నిటినీ నిర్మూలించగలిగేది మళ్ళీ కూడా వస్తుంది మనకి. బట్ ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అని 3 రకాల తాపత్రయాన్ని తెగ వాడేస్తాం కానీ అసలు ఏంటి ఆ తాపత్రయం అంటే 3 రకాల తాపాలట. మనకి సారోస్ అనేవి ఏమైనా లైఫ్ లో ఉన్నాయి అంటే దీస్ ఆర్ ద ఓన్లీ 3 సోర్సెస్. సో ఎక్కువ తాపత్రయపడిపోక ఊరికే వాడేస్తుంటాం కొన్ని పదాలు, తెలుసుకుంటే నెక్స్ట్ టైం వాడేటప్పుడు మనమే ఆలోచిస్తాం అప్లై అవ్వదు ఇక్కడ అని మనకు తెలిసిపోతుంది. ఆది భౌతిక అంటే మనలాంటి వేరే బీయింగ్స్ కానీ లేకపోతే వేరే యానిమల్స్ నుంచి కానీ మనకు వచ్చే బాధ, అది భూతాల నుంచి వచ్చేది ఆది భౌతిక. వస్తుందా?
మనుషులు మనల్ని ఎంత బాధ పెడుతుంటారు, మనం చూస్తూనే ఉంటాం. మనం ఎంతమందిని బాధ పెడుతున్నామో మనకు తెలియదు. బట్ ఆ బాధ అనేది లివింగ్ బీయింగ్స్ నుంచి వచ్చే బాధ. ఆ దైవిక అంటే యాక్ట్స్ ఆఫ్ గాడ్ అంటారు కదా, అంటే తుఫాను, సునామీయో ఏదో వచ్చింది, కొట్టుకుపోయాము, ఏదో దెబ్బలు తగిలాయి, సంథింగ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైనా కూడా ఆమ్, వాటి వల్ల వచ్చే బాధలు అవి కొన్ని ఈతి బాధలు అంటాం. తర్వాత ఆధ్యాత్మిక అంటే మన మైండ్కి, మన బాడీకి రోగాలు రొచ్చులు, లేకపోతే మైండ్లో మనం పెట్టుకొని పడే బాధలు చాలు. ఎవ్వరు వేరే పెద్ద బాధలు ఇవ్వక్కర్లేదు. మనమే ఎవరైనా ఒక్క మాట అంటే చాలు, రీవైండ్ ప్లే నన్ను ఇలా అంటారు, నన్ను ఇలా అంటారు. వాళ్ళు అనేసింది ఒక్క క్షణం అయిపోయింది అక్కడే. మనమే దాన్ని పెంచి పోషించుకుని ఆలోచించండి. ఎప్పుడైనా సరే మనకి ఒక ఇన్సల్ట్ జరిగినా, లేకపోతే మనల్ని ఎవరైనా ఏదైనా అంటే మనం హర్ట్ అయ్యామో అని అనిపించినా, అది యాక్చువల్ ఈవెంట్ జరిగినది ఒక క్షణమో నిమిషమో గాన్, అది పాస్ట్ లో అయిపోయింది. దాన్ని మనం ఆరిపోనివని మంటలాగా దాని మీద మళ్ళీ తలుచుకుని 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 పెంచి పెంచి పెద్ద చేసుకుంటూ ఉంటాం. ఇఫ్ వీ కెన్ ట్రై టు డూ దట్, అక్కడ ఆపేద్దాం. అది కూడా మనకి ఈ 3 తాపాల్లో ఒకటి మనకి రావాల్సి ఉండింది, వచ్చింది, లెట్ మీ మూవ్ ఓవర్ అని అనుకోవటం అంతే. దాన్ని పెంచి పోషించటం మాత్రం చేసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, పాస్ట్ ఇలా మాట్లాడుతుంటే అలా ఈ క్షణం కరిగిపోతుంది. అంటే నువ్వు ఈ క్షణంలో ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్ ఉండగలిగినా అక్కడ నీకు దొరుకుతుంది అమ్మవారు. అంటే ఏం చేయగలం మనం? కాలాన్ని అయితే ఆపలేము, బట్ మన స్టేట్ ఆఫ్ మైండ్ అట్లీస్ట్ పాస్ట్లోకి ఫ్యూచర్లోకి వెళ్ళిపోకుండా కొంచెం పగ్గాలేసి కంట్రోల్ చేయగలిగితే విల్ బి మోర్ ఇన్ ట్యూన్ విత్ ఇప్పుడు ఏం జరుగుతోంది, నాలో ఏం జరుగుతోంది అని ఒక అమ్మవారిని మనం గుర్తించగలిగే అవకాశం ఎప్పటికైనా ఉంటుంది. అది శ్రీ అంటే గౌరవవాచకం అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ శ్రీ అంటే ఒక విభూతి అని అంటే ఇదొకటి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు విభూతి యోగం ఇట్సెల్ఫ్ ఉంది మనకి భగవద్గీతలో. ఇప్పుడు మనకి కన్ను ఉంది, ఆ కంటి వెనకాతల చూపు, కంటికి చూపు విభూతి అన్నమాట. అంటే దాని ప్రైమ్ ఇది ఏదైతే ఉంటుందో అది. చెవికి వినికిడి. కళ్ళు చూడట్లేదు అనుకో, ఉత్తి ఐబాల్స్ ఇక్కడ ఉంటే ఏమీ ఉపయోగం లేదు దానివల్ల. దాని వెనకాతల దృష్టి అనేది ఉంది కనుక అది విభూతి అనమాట. అది అమ్మవారు ఇచ్చిన విభూతి. ఎవరిచ్చారు అది? నువ్వు ట్రాన్స్ప్లాంట్ ఏదో ఏం చేసినా ఈ పైనుంచి పైన ఏవో డప్పులు అవి మార్చగలుగుతాం, కానీ రియల్ కనెక్షన్స్ ఏమున్నాయనేది అమ్మవారు ఇస్తే వచ్చినవే కదా మనకి. అవి ఎవ్వరూ క్రియేట్ చేయలే, మనం పుట్టాం జస్ట్ లైక్ దట్. అవన్నీ అయ్యి. సో అవన్నీ మనకి దొరికిన విభూతులు అనమాట. మనం వినేస్తాము, చూసేస్తాం కనుక మనకి వాల్యూ తెలియదు. నిజంగా వినలేని వాళ్ళనో చూడలేని వాళ్ళనో మనం మాట్లాడితే దాని వాల్యూ ఏంటో వాళ్ళ నుంచి మనకు అర్థమవుతుంది. సో మన అదంతా అంత ఇది కాకపోయినా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ విభూతి అనేది దట్ ఈస్ కాల్డ్ శ్రీ. ఆ శ్రీ మాత. అలాంటి విభూతులన్నిటికీ మాత అంటే ఏంటి? సోర్స్. ఓకే, ఇప్పుడు మన నుంచి మన పిల్లలు వచ్చారు కనుక త్రూ అస్ మనం కారణం అయ్యాం కనుక వాళ్ళు రావడానికి మన అమ్మ, అలా కారణం అవ్వటం అమ్మ. సో అలా ఇక్కడ కారణము అవ్వటము, సోర్స్ అవ్వటము అమ్మవారు కనుక శ్రీ మాత అయింది. ఆ శ్రీలో ప్రతిది దాహం, వాటర్లో దాహం తీర్చగలిగే గుణం అది విభూతి. నీటికి అది విభూతి. అగ్ని, వేడి పుట్టించడం దాని తత్వం. వేడి పుట్టించినప్పుడు అగ్నిని ఎవరు పట్టించుకుంటారు? మనకు వేడి కావాలి కనుక మనం అగ్నిని పట్టించుకుంటున్నాం. సో అలాంటి విభూతులు. సో మనుషుల్లో చూసుకుంటే కూడా కొంతమంది చాలా బాగా పాటలు పాడగలుగుతారు, కొంతమంది బాగా రాయగలుగుతారు, కొంతమంది డాన్స్ వేస్తారు. అవన్నీ విభూతులు. అవన్నీ అమ్మవారి అనుగ్రహంగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, వాళ్ళలో ఈ షైన్ అవుతున్నది కొంతమందే. ఎందుకు షైన్ అవుతున్నారు? ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో వాళ్ళకి ఇప్పుడు ఆ బ్లెస్సింగ్ వచ్చింది అమ్మవారి నుంచి. అందుకని ఇట్స్ కమింగ్ త్రూ దెమ్ అన్నమాట. అది అమ్మవారి అనుగ్రహంగా మనం ఇచ్చేయాలి. సో ఏదైనా సరే మన నుంచి ప్రకాశిస్తోంది, మంచిగా ఉంది అని అంటే అది అమ్మవారి విభూతి మనలో ఉన్నట్లే, అది శ్రీమాత ఇచ్చినట్లే. ఓకే, నెక్స్ట్ మీనింగ్ చాలా మీనింగ్స్ ఉన్నాయి. సో విల్ గో వన్ బై వన్. మానం అంటే మెజర్మెంట్. దానం చేసే వాళ్ళని దాత అంటారు, అలాగా మానం చేసే వాళ్ళని మాత అని అంటారు, అలా అన్వయించుకుంటే మీనింగ్. సో మెజర్ చేసేవాళ్ళు అని అంటే నేను ఒకటి మెజర్ చేస్తున్నాను అని అంటే నేను దానికన్నా పెద్దగా ఉండాలి, ఆర్ ఐ షుడ్ హ్యావ్ టూల్స్ దట్ ఆర్ టాలర్ దాన్ దట్. ఇప్పుడు బుర్జ్ ఖలీఫాని నేను ఇక్కడ నుంచి నేను మెజర్ ఎలా చేయగలను? ఇట్లా చేస్తానా?
ఐ కాంట్ మెజర్ ఇట్. ఎందుకంటే నేను దానికన్నా పెద్దది కాదు. అదే నాకన్నా చిన్న వస్తువు అనుకో, ఇలా అంటాను, ఓకే ఇది ఇంత ఉంది అని మెజర్ చేయగలిగితే చెప్తా. అంటే మెజర్ చేయబడే దానికన్నా మెజర్ చేసేవాళ్ళు పెద్దగా గొప్పగా ఉంటారు అని. సో అలాగే ఇక్కడ మాత అంటే మెజర్ చేసేవాళ్ళు. శ్రీమాత అంటే, శ్రీ అంటే ఇక్కడ అన్ని సంపదలు, భాగ్యాలు, అగైన్ శ్రీ అంటే లక్ష్మీదేవి అని చెప్పుకున్నాం కదా, సంపదలు కానీ, భాగ్యాలు కానీ, విద్య కానీ, అవి ఏవి మన అమ్మవారికి ఉండే వాటిని మనం కొలవలేం కదా, ఎందుకంటే షీ ఈజ్ సుపీరియర్ ఆన్ టాప్ ఆఫ్ అస్. అమ్మవారు అన్ని కొలగలుగుతుందా? కొలగలుగుతుంది, ఎందుకంటే ఇచ్చేదే అమ్మ కనుక. ఓకే, ఇచ్చే వాళ్ళే, అంటే అమ్మ అంతా అబౌవ్ ఆల్ ఆఫ్ దిస్ కనుక షీ కెన్ మెజర్. అందుకని శ్రీమాత అంటే అదొక మీనింగ్ చెప్పుకోవచ్చు. అట్లాంటి అమ్మని మనం కొలవగలగం, మాటల్లో కూడా కొలుచుకోలేం. కొలుచుకోవటం అని అంటాం కదా మనం. ఆ కొలుచుకోవటం అంటే పూజ చేసుకోవటం బేసిక్ మనం మీన్ చేసేది. ఆ కొలుచుకోవటం కూడా మనకి చేయలేం. ఎంత చేస్తే అసలు మన అమ్మవారికి తృప్తి కలిగేంతగా పూజ చేసినట్లు అవుతుంది? మనకి మళ్ళీ ఇంత లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఉంటాయి. పొద్దున్న లేస్తే పూజకి నేను ½ an hour కేటాయించగలను. ఇవాళ ఇంకేదో ఎక్స్ట్రా పని వచ్చిందంటే ఫస్ట్ పూజ క్యాన్సిల్. తెలిసిందే కదా, మన రియల్ లైఫ్ లో మనం రోజు ఎన్కౌంటర్ అయ్యేదే. సో కొలుచుకోలేం మన అమ్మని. అది కాకపోతే ఆ వాల్యూ తెలుసుకొని ఆ కృతజ్ఞతని చూపిస్తూ ఏది వచ్చినా నా నుంచి ఇవాళ నేను ఒక మంచి పని చేయగలిగాను, నలుగురు మెప్పు పొందగలిగాను అని అంటే అది నాకు అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం అని అనుకుని నువ్వు అది ఆ యాక్సెప్టెన్స్ ఉండి కృతజ్ఞత ఉంటే బాగుంటాం. తర్వాత ఇప్పుడు అమ్మవారి విద్య చూస్తే ఆ శ్రీకి ఎంత వాల్యూ ఉంది అనేది అది శ్రీ పంచాంగం అని అంటారు. శ్రీ విద్య ఉపాసన లైన్ లో వెళ్తే కనుక అమ్మవారు ఉండే ప్లేస్ శ్రీపురం, అమ్మవారు ఉండే ఇంకో ప్లేస్ శ్రీచక్రం, అది కూడా అమ్మవారి నివాసమే కదా, చక్రరాజం అని అంటారు. సో శ్రీపురం, శ్రీచక్రం, శ్రీ యంత్రం కూడా చెప్పచ్చు, లేదా శ్రీచక్రం యంత్రం రెండు ఒకటే అనుకుంటే కూడా. తర్వాత అమ్మవారిని మనం పూజించడానికి చేసేది శ్రీ సూక్తం. సో అది కూడా ఇది అమ్మవారి గురు ఉపదేశం, మనకి శ్రీ విద్యని ఉపదేశించే వాళ్ళని కూడా శ్రీ గురు అని అంటారు. ఇప్పుడు శ్రీ విద్య ఉపాసనలో ఎలా ఉంటుందంటే అమ్మవారికి గురువుకి మనం భిన్నత్వం చూడకూడదు. నీకు గురువుని చూస్తే అమ్మవారే గుర్తు రావాలి, అమ్మవారిని చూస్తే నీకు గురువు గుర్తు రావాలి. అలా ఇద్దరి మధ్య ఆ డిఫరెన్స్ అనేది మనం చూపించకూడదు. సో శ్రీ గురుకి అంత రెస్పెక్ట్ ఉంటుంది అనమాట, శ్రీ గురు అని అంటారు. సో ఆ శ్రీపురం, శ్రీ విద్య, అమ్మవారి విద్య శ్రీ విద్య, శ్రీపురం, శ్రీ విద్య, శ్రీచక్రం, శ్రీయంత్రం రెండో ఒకటే అనుకున్నా కూడా శ్రీ గురు, శ్రీ సూక్తం, అది శ్రీ పంచాంగం అని అంటారు. అది ఆ శ్రీకి ఉన్న వాల్యూ ఏంటి అంటే అది అమ్మవారు ఉండేది అదే, చేసేది అదే, అమ్మ విద్య అదే అని అంటే అర్థమవుతుంది మనకి. ఆ శ్రీ అనేది అసలు వశిన్యాది వాగ్దేవతలు శ్రీతో ఎందుకు మొదలు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. తర్వాత శ్రీకి ఇంకొక మీనింగ్ ఏంటంటే శ్రీయతే ఆశ్రయతే, ఆధారం, మనందరికీ ఆధారాన్ని, ఆశ్రయాన్ని, పోషణని ఇస్తోంది కనుక అఫ్ కోర్స్ అమ్మ. ఆశ్రయ శక్తిని అశ్రీ అని అంటారు, అది ఇచ్చే అమ్మ కనుక శ్రీమాత. ఇక్కడ ఎట్లా అంటే అమ్మవారిని ఆశ్రయించడం మనం ఎందుకు అని అంటే అవ్యాజ కరుణామూర్తి అమ్మవారు కదా. అవ్యాజ కరుణామూర్తి అని అంటే అమ్మ అవ్యాజ కరుణ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదో చేస్తే నీ మీద నాకు కరుణ కలుగుతుంది, లేకపోతే నువ్వు ఇలా ఉంటే నీ మీద కరుణ కలుగుతుంది, అలా లేదు. అవ్యాజం అంటే రీజన్ అక్కర్లేదు, అన్కండిషనల్ అనమాట. వ్యాజం అంటే ఇది, అవ్యాజం అంటే రీజన్ అక్కర్లే. అమ్మ కరుణ చూపించడానికి ఒక రీజన్ రైమ్ ఏం అక్కర్లే, ఎందుకంటే అమ్మవారి స్వభావమే కరుణ. అమ్మవారి నుంచి వచ్చేది కరుణ తరంగితాక్షి. సో అమ్మకి అది అమ్మని ఆశ్రయిస్తే ఏమొస్తుంది, ఆ కరుణతో మనల్ని బాగా చూసుకుంటుంది కదా. సో ఆశ్రయించడం అనేది అట్లీస్ట్ ప్రయత్నం చేయటం మన చేతిలో ఉంది కనుక మనం చేస్తే అమ్మ, మనము ఇందాక చెప్పా కదా కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి అని. అలాగా ఇప్పుడు మనం నిజంగా బాగాలేమనుకో, లేకపోయినా కూడా అమ్మని పట్టుకుంటే, ఇప్పుడు నా ఒంటికి ఏదో పూసేసుకొని వెళ్ళి అమ్మని పట్టుకుంటే మాత్రం చంటి పిల్లల్ని అమ్మ ఎత్తేసుకుంటుంది కదా, వేరే వాళ్ళు ఎవరు ఎత్తుకోరు. పీలు పూపులు చేసేసి పిల్లలు పాక్కుంటూ వస్తే ఎవరైనా సిరిచిచ్చి ఎక్కి అని అంటారేమో, కానీ అమ్మకి నూనె పిల్లైనా ముద్దే, లేకపోతే ఏదైనా ముద్దే. అమ్మ ఎప్పుడు కొట్టదు, తప్పించదు. సేమ్. సో మనలో ఏమైనా మాలిన్యాలు ఉన్నా కూడా
ఓకే, మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు. సాధన మొదలు పెట్టే టైంకి డెఫినెట్లీ మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు. ఎంతో రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ మనకి ఉంటుంది. ఉన్నప్పుడు కూడా ఆ మాలిన్యాన్ని కూడా ఓవర్లుక్ చేసి అవ్యాజంగా, అంటే అబ్బా నువ్వు ఇప్పుడు ఈ మాలిన్యాలు అన్నీ పోతేనే నేను నిన్ను తీసుకుంటాను అని అమ్మంటే ఇంకా అమ్మ ఎందుకు? ఎవరైనా అనుగ్రహిస్తారు. అమ్మ కరుణ మనకి ఎక్కడ వస్తుంది అని అంటే ఇలా అన్నమాట. మనం ఎలా ఉన్నా కూడా అమ్మవారు మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో అవన్నీ శ్రీమాత అంటే ఎందుకు అమ్మవారు శ్రీమాత అంటే వీటన్ని రీజన్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా ఈ నామం మనం దీని మీద కాంటెంప్లేట్ చేస్తుంటే, ఇప్పుడు లలిత సహస్రనామంలో ప్రతి నామాన్ని తీసుకుని, ఇప్పుడు మనము సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం మనకు కంప్లీట్ అవ్వడానికి ఏడాది అయింది అనుకో, అబ్బా ఏడాది అయినా ఇది అవ్వట్లేదు, నేను ఎప్పుడు ఫుల్ సహస్రనామం మంచిగా చదువుకుంటాను అని తొందరపడక్కర్లే. చక్కగా ఈ నామం అయిందా, శ్రీమాత్రే నమః. ఓకే, అది చతుర్థిలో చెప్తే శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటే అదొక మంత్రం. ఓకే, దాన్నే మనం జపిస్తూ ఉంటే మనకు తెలియకుండా ఏమవుతుందంటే, ఈ పైనుంచి మనం ఇందాక చెప్పుకున్న మీనింగ్స్ అవన్నీ దే విల్ కమ్ ట్రూ. అలా మనలో కూడా ఆ మాతృత్వము, ఆ కారుణ్యం డెవలప్ అవ్వటము. ఇప్పుడు అల్టిమేట్ గా ఏం జరుగుతుంది, అమ్మ జ్ఞానం మనకు వచ్చింది అని అంటే మనం అమ్మ అయిపోతాం. అదే కదా అల్టిమేట్ గా జరగాల్సింది. సో ఈ నామం మీద మనం ఈ అర్థాన్నంతా భావాన్ని మనసులో పెట్టుకొని అదే నామం మీద కాంటెంప్లేట్ చేస్తూ ఉంటే మనం కూడా మనలో కూడా ఆ మాతృత్వం ఉన్న వాళ్ళు ఏంటి అంటే, మన పిల్లల పట్లే కాదు, ఎవరి పట్లన్నా సరే, పిల్లల పట్లే కాదు, పెద్దవాళ్ళైనా ఎవరైనా మన చుట్టూ ఆ మాతృత్వం అనేది ఇట్స్ అ క్వాలిటీ ఇన్ అస్. ఓకే, అది జస్ట్ ఒక అమ్మ బిడ్డకి ఇచ్చేదే కాదు, మాతృత్వం కెన్ బి అప్లైడ్ టు ఎనీ వన్ అరౌండ్ అస్. సో ఆ మాతృత్వ భావంతో అందరినీ ఇంకా మంచిగా ప్రేమగా ఇచ్చేస్తాము. నెక్స్ట్ మనలో ఏమైనా విభూతులు ఉంటే అవి షైన్ అవ్వేటట్లు కూడా అమ్మవారు చేస్తుంది. అవి రెండు అవుతాయి. నెక్స్ట్ తెలిసే ఉండొచ్చు కొంతమందికి, బట్ ఒకటి ఈ నామం తీసుకుని నామం లాగా చేస్తారు, లేకపోతే సంపుటీకరణ అని ఒకటి చేస్తారు. ఎలా చేస్తారంటే, ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, ఓం శ్రీమాత్రే నమః, అట్లా ఆ ఒక్కొక్క నామాన్ని ప్రతి లైన్ కి కలుపుతూ చదువుతూ అలా చేయటం, దాన్ని సంపుటీకరణ అంటారు. ఇంకో విధంగా కూడా విన్నట్లు గుర్తు రావట్లే, మళ్ళీ వస్తే చెప్తాను. సంపుటీకరణ ఇంకొక రకంగా కూడా చేస్తారు అని విన్నట్లు గుర్తు. బట్ సంపుటీకరణ అంటే అలా అనమాట. అంటే ప్రతి లైన్ కి ఈ నామం మీద నువ్వు ఫోకస్ పెట్టుకొని, అలా ఏ నామం అన్నా కావచ్చు, ఇక్కడ ఇదే ఉండక్కర్లేదు, నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. బట్ ప్రతి లైన్ కి చేర్చి, ఆర్ ప్రతి నామానికి కూడా మధ్యలో చేర్చు, అది ఇంకా చాలా పెద్దది అయిపోతుంది, మరి నాకు తెలియదు, గుర్తు రావట్లేదు, బట్ వస్తే చెప్తా. కాకపోతే ఈ నామం ఇంకొకలా ఎలా అప్లై అవుతుంది అని అంటే, అగైన్ నేను ఐఎమ్ ట్రయింగ్ టు వేర్ ఐ కెన్ రెండు విధాలుగానే చెప్పడానికి ట్రై చేస్తాను. ఏంటంటే, ఒకటి మెటీరియల్ గా కోరికలు తీరటానికి ఎలా చేసుకోవచ్చు, ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పాను అది ఇమ్మెటీరియల్, రైట్? లైక్ మనం ఏమీ కోరట్లే, మనలో ఒక పరివర్తన రావాలి, మనం అమ్మకి ఇంకొంచెం దగ్గరగా అవ్వాలి అంటే కూడా ఆ కోరికతో కూడా అమ్మని మనం రీచ్ అవుట్ అవ్వచ్చు, అప్పుడు కూడా ఇది చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటారు, లేకపోతే అబార్షన్స్ అయిపోతారు, లేకపోతే పిల్లలు పుట్టి నిలవకుండా ఉండేవాళ్ళు, వాళ్ళల్లో ఆ కైండ్ ఆఫ్ మాతృత్వం, నిజంగా అమ్మ కావాలని తప్పించే వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాం మనం. కొన్ని మనకి ఈజీగా అయిపోతే వాల్యూ తెలీదు, ఏమైంది పెళ్ళైంది ఇలా పెట్టాం పిల్లలు పుట్టేశారు అంతా అయిపోయింది. ఒక కష్టమైన ప్రెగ్నెన్సీ పడిన వాళ్ళని చూస్తే, అమ్మో రెండో పిల్లలు నా వల్ల కాదు అని అంటాం. బాగా ఈజీగా అయిన వాళ్ళు ఆయన ఎంతమందినైనా కనేస్తా అని అనేవాళ్ళు ఉంటాం, అన్ని చూస్తుంటాం. కొంతమంది కన్సీవ్ అవ్వటానికి ఎంత ఇబ్బంది పడతారో కూడా మనకు తెలుసు. సో అలాంటప్పుడు వాళ్ళు కూడా ఒక సంకల్పం తీసుకుని ఇన్ని రోజులు ఇలా చేస్తాను అని అనుకుని అమ్మవారిని ఈ శ్రీమాత్రే నమః అనే నామాన్ని అలాగ నిరంతరం జపం చేసుకుంటూ ఉంటే దానికి కూడా హెల్ప్ అవుతుంది. ఆబ్వియస్ గా అమ్మ కనుక ఆ మాతృత్వాన్ని మనకు కూడా అనుగ్రహిస్తుంది. ఓకే, తర్వాత శ్రీ మహారాజ్ఞి, అది 5 అక్షరాల ముందే అనుకున్నాం. ఇది కూడా ఓం శ్రీ మహారాజ్ఞై నమః, రాజ్ఞై నమః. ఓకే, అలా దండం పెట్టుకుంటాం. అగైన్ సింగిల్ నామం కింద తీసుకొని కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సృష్టి చేసింది, ఫస్ట్ది సృష్టి కారిణి అని చెప్పుకున్నాం కదా. రెండోది వచ్చి స్థితి. సృష్టి చేసేసి అయిపోయింది మీ బాధలు మీరు పడండి అని అనేస్తే అవ్వదు. ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టి చేసిన తర్వాత దాన్ని పాలించటం, పోషించటం మామూలుగా అయితే రాజులు చేస్తారు. ఓకే, అంటే హూఎవర్ ఇస్ ద
కింగ్ అథారిటీ ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళు దిల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి ఎల్స్. అలాగా అమ్మవారి రాజ్యం ఇదంతా, ఈ విశ్వం అంతా, అందులో ఉన్న మనమంతా, ఇది మొత్తం జగత్తు, దాన్ని సమర్థవంతంగా పాలన చేసే పాలనకర్తి, స్థితికారిణి అమ్మవారు శ్రీ మహారాజ్ఞి అన్నమాట. మామూలుగా ఉంటే రాణి, మహారాణి. ఈ మహారాజ్ఞి అంటే జ్ఞానం, అపారమైన జ్ఞానంతో మొత్తం విశ్వాన్ని ఏక ధాటి మీద నడిపిస్తోంది అమ్మ అంటే తిరుగులేనిది, అది మహారాజ్ఞి అన్నమాట. ఇప్పుడు అగైన్ మళ్ళీ డెప్త్ లోకి వెళ్ళాలని కాదు, కానీ ఎట్లా అంటే ఎంత మంది ఎంత అల్లాగా తపస్సు చేసేసారంటే అసలు లలితా సహస్రనామాల్ని పట్టుకుని, ఈ శ్రీ మహారాజ్ఞి నమః లేకపోతే శ్రీ మహారాజ్ఞిలో అహ ఉంది, రామ ఉంది, శ్రీరామ ఉంది, అలాగా రకరకాల ప్రయోగాలు తీసి ఇవన్నీ ఇన్ని మంత్రాలు ఉన్నాయని ఒక్కొక్క నామం నుంచి మళ్ళీ డిరైవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత ఇది ఉందన్నమాట. బట్ మనకంత నాలెడ్జ్ లేదు, బట్ తెలుసుకుందాం. అంటే అంత నాలెడ్జ్ ఉంది. అలా మనం ఆ టార్చ్ పెట్టుకొని వెతకాల్సిన చోట వెతికితే సమాధానాలు కూడా ఇందులోనే ఉన్నాయి అని అంటారు. ఓకే, సో నువ్వు ఇప్పుడు ఈ దీని మీద నీకు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకో, ఈ నామం మీద మనం అంత చదువుకున్న మనకి ఇంకా క్వశ్చన్ వచ్చింది, దీనికి ఆన్సర్ ఫర్దర్ ఇంకేదో నామంలో మనకి తీరిపోతుంది పీరియడ్. ఇంకా లలితా సహస్రనామాలని దాటి వేరే చోట మనం మీనింగ్ కోసం వెతకక్కర్లేదు అసలు. ఓకే, బట్ మనకి లక్కీగా ఎంతో మంది ఫిల్టర్ డౌన్ చేసి సారాన్ని పిండేసి ఆ డికాక్షన్ చేసేసి మనకి చక్కగా ఇచ్చేస్తే అది అమృతంలాగా మనం తీసుకునే అంత ఈజీ చేసేసారు మనకి. సో మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ అగైన్ స్టిల్ ఇంక్వైర్ చేయాలి అని అనుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి. సో డెఫినెట్లీ బీ ఓపెన్ టు లెర్న్ మోర్. ఓకే, సో అలా రాణిలాగా పాలిస్తోంది కనుక శ్రీ మహారాజ్ని. ఓకే, సో ఇప్పుడు అమ్మవారిని ప్రకృతి అంటారు కదా, ఎందుకనంటే కృతి అంటే అమ్మవారు చేసింది, విశ్వం అంతా అమ్మవారు చేసింది. ఎంత బాగా చేసింది అంటే చాలా బాగా చేసిందిట. అమ్మవారు మనల్ని ఎంత నిరంతరం పోషిస్తుంది అని అంటే, ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక దాంట్లో ఎగ్జాంపుల్ చెప్తారు. అంటే జన్మకి మరు జన్మకి మధ్యలో బ్రేక్ ఎట్లాంటిది అంటేట మన లైఫ్కి, ఎందుకంటే మనకేం మోక్షాలు వచ్చాయి కదా, అమ్మవారు చంటి పిల్లలకి పాలిస్తుంటే ఒక స్తన్యం నుంచి ఇచ్చి అయ్యి ఇంకో వైపుకి తిప్పుకునే అంత విరామం అంతే. అంటే అంత నాన్ స్టాప్ గా అమ్మవారు మనకి పోషణ ఇస్తూనే ఉంది. అగ్రీ ఆర్ నాట్? మనకి దేహం లేకపోవచ్చు, ఆత్మగా మనం అమ్మలోనే ఉంటాం. మళ్ళీ మన టైం వచ్చినప్పుడు మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ వెళ్తాం. సో అన్ని ఫేజెస్ లోనూ మనకి పోషణ కలిగిస్తోంది కనుక అది అమ్మవారి మహారాజ్ని. ఇంకొకటి, అమ్మ పాలన ఎలా ఉంటుంది అని అంటే, ఇదేంటి, భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమైతి అని ఒక, అగైన్ ఐమ్ ట్రైంగ్ టు కోట్ సమ్ లైన్స్ హియర్. ఏం చెప్తాంటే, భీషణం అంటే ఒక భయంతో నడిపిస్తుందిట అమ్మవారు. కరుణ అదంతా మాట్లాడుకున్నాం. సరే, ఆ కరుణతోటి అమ్మ చెయ్యమ్మా అంటే అందరూ పనులు చేయొచ్చు చేయకపోవచ్చు, కొంచెం స్ట్రిక్ట్ కూడా ఉండాలి కదా. ఈ భయపడి ఆ దేవుడికి భగవంతుడికి భయపడి గాలి వీస్తుందిట, అగ్ని మండుతుందిట. అవన్నీ ఎందుకు అనంటే ఆ శాసనానికి కట్టుపడి అమ్మవారు ఒక క్రియేషన్ చేసి ఎన్ని యుగాలు అవుతుందో ఇప్పటికి మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఈ సూర్యుడు, చంద్రుడు, చంద్రమండలం, సూర్యమండలం ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఏం చెప్తాం? అమ్మవారు క్రియేట్ చేసింది. ఎప్పటి నుంచి ఉన్నా ఆ నిర్దేశించిన ఆర్బిట్ నుంచి ఒక్క 1 డిగ్రీ డీవియేట్ అయినా ఏమవుతుంది? అసలు ఏం ఉండదు. లైక్ ఇట్స్ ఎ కొలాప్స్. ప్రళయం అంటే ఇంకా అంతే. దానికి నిర్దేశించిన ఆ ఆర్బిట్ లో ఆ యాంగిల్ ఇంత టిల్ట్ ఉండాలంటే అంత టిల్టే. ఎన్ని యుగాలైనా అలాగే తిరుగుతూ ఉన్నాయి. ఎందుకు? వాటికంటూ ఒక మనసు ఇచ్చేస్తే అబ్బాయి వాళ్ళు బ్రేక్ తీసుకుందాం అని అనుకుంటే ఏమోను మన గతి. ఇంతమంది ఉన్నాం నమ్ముకుని. అమ్మవారి అక్కడ అది పాలనా చాతుర్యం అమ్మవారిది ఏంటి అంటే ఇలాంటి వాటిలో బయటపడుతుంది. సూర్యుడు ఉదయించడం ఆగిందా ఎప్పుడైనా?
సూర్యుడు రాకపోతే మనం బ్రతకలేం, లైఫ్ సోర్స్. చంద్రుడు మనకు కావాలి. ఎవరు డిటర్మిన్ చేశారు ఏ కాలంలో ఎండలు రావాలి, ఏ కాలంలో? ఏదో కలియుగం వచ్చింది కదా అని చెప్పేసి ఇప్పుడేమి చలికాలంలో ఇది వచ్చేసి స్నో వచ్చి సమ్మర్ లో పడి ఇంకా అలాంటి ఇంకా అంత కలికాలం అయితే రాలేదు ప్రస్తుతానికి. బట్ ప్రకృతి అమ్మ అలా చేసి స్థితికారిణిగా అలా నిలబెడుతోంది అనమాట. ఓకే, సో ఇన్ని యుగాలైనా మాతృత్వం అనేది ఆడవాళ్ళకే ఉంది, మారట్లేదు. అన్ని కొన్ని న్యాచురల్ గా కొన్ని జరిగిపోతాయి. ఎందుకు జరుగుతున్నాయి అని అంటే అదంతా అమ్మవారు నిర్దేశించింది ఎప్పుడో అని చెప్పేసి. సో అది అమ్మవారి పాలనా శక్తి అంటే, అమ్మవారి శాసనం అంటే అలా ఉంటుంది. శాసనానికి తిరుగులేదు అంటే అది అమ్మవారి శాసనం అన్నమాట. పంచదార తీయగా ఉండాలి అని అంటే పంచదార ఎన్ని యుగాలైనా తీయగానే ఉంటుంది, ఉప్పు ఉప్పగానే ఉంటుంది, సముద్రంలో నీరు ఉప్పగానే ఉంటుంది, రివర్ లో వాటర్ తీయగానే ఉంటుంది. ఎందుకు అని అంటే అవి అమ్మవారు నిర్దేశించి పెట్టేసింది అంతే. అది మళ్ళీ తిరిగి చెప్పేవాళ్ళు లేరు, దాన్ని అతిక్రమించే వాళ్ళు అంతకన్నా లేరు. అందుకే ఏ విత్తనంలో నుంచి ఆ చెట్టే వచ్చినట్లు ఇట్స్ ఆల్ ప్రీడిటర్మిన్డ్ ఎవ్రీథింగ్. ఆ బీజ శక్తి ఇప్పుడు మనకి ప్రళయం అంతా వచ్చేసినప్పుడు మొత్తం అంతా ఇదైపోయి బీజంగా అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే అమ్మ సృష్టి చేయాలనుకుంటే ఆ బీజప్రాయంలో ఉండేదే మళ్ళీ మొత్తం బ్రహ్మాండంలో విస్తరిస్తుంది. అంటే బీజంలో ఉన్నదే బ్రహ్మాండమైంది, బ్రహ్మాండంలో అయినదే ఇదైంది కదా. అది ఎవరి శాసనం? అమ్మవారి శాసనం అన్నమాట. సో అది మహారాజ్ఞి. తర్వాత రాజ్ఞి అంటే మళ్ళీ మనం చెప్పుకున్నాం, శ్రీచక్రాన్ని చక్రరాజం అని అంటారు. ఆ చక్ర రాజానికి రాజం అధినేత్రిగా కూర్చుని ఉంటుంది అమ్మవారు, అధిష్టాన దేవత. సో అక్కడ అది కూడా రాజ్ఞి అని చెప్తారు. మళ్ళీ మంత్రాల్లో కూడా షోడశి మంత్రాన్ని మహామంత్రం అంటారు, ఆ మంత్రరాజం అంటారు దాన్ని. ఇది యంత్రరాజం, ఇది మంత్రరాజం. ఈ మంత్రరాజానికి ఎవరు అధిష్టాన దేవత? అమ్మవారు. సో అమ్మవారు అలా అది అన్నమాట. రాజ్ఞి అంటే ఆ అథారిటీ అసలు అమ్మవారి ఇది. కాకపోతే మనం అల్టిమేట్ గా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, అమ్మవారు ఇంత విశ్వాన్ని నిర్మించి అవుట్ ఆఫ్ దిస్ విశ్వం ఎక్కడో కూర్చుని ఏదో పాలిస్తోంది చూస్తోంది అని అనుకోవడానికి లేదు. విష్ణు మన విష్ణు సహస్రనామాలు చెప్పడం విష్ణు, ఫస్ట్ పదం ఇట్సెల్ఫ్ విష్ణు అంటే ఏంటి? ఒక సృష్టి చేసి దాంట్లో పూర్తిగా ప్రవేశించాడట. వ్యాపకత్వాత్ విష్ణు, మొత్తం వ్యాపించేశాట విశ్వమంతా. సో ఎక్కడ భగవంతుడు లేనిది ఎక్కడ? ఓకే, అది. మళ్ళీ కొన్నిసార్లు మనం శివుడి నామాలు చెప్పుకున్నప్పుడు స్థాణువు అంటాం. స్థాణువు అంటే ఏం కదలికలు లేకుండా అట్లా కూర్చుంటాడు, ఏమి చేయడు, అది కాదు మీనింగ్. కదలటానికి ప్లేస్ లేదు. బికాస్ విశ్వమంతా భగవంతుడే ఉంటే ఇంకెక్కడికి కదలటానికి ప్లేస్ ఏది? మొత్తం సృష్టి మొత్తం పరమాత్మ స్వరూపం. అలా అనుకున్నప్పుడు అదనమాట. ఈ మనం ఏమనుకోవాలనంటే, సో ఎక్కడో లేదు అమ్మవారు, మొత్తం విశ్వంలో ఉందంటే మన చుట్టూతా ఉంది. దానికన్నా ఇంకా క్లోజర్ గా ఎక్కడ ఉంది అంటే అహమిత్యేవ విభావేర్ భవాని అని అనుకున్నాం కదా. ఆ అహం రూపంలో మనలోనే ఉంది. మనలో మన హృత్కమలంలో హృత్పుండరీకం అని అంటాం కదా, అందులో అమ్మవారు అలా విలసిల్లుతోంది చక్కగా. అది అమ్మవారి అగైన్ ఫాలోస్ ఇన్ టు ద నెక్స్ట్. ఇది సింహాసనం అధిష్ఠించి మనలో కూడా అమ్మవారు అలాగా ఉందన్నమాట. సో ఓకే, సో ఇప్పుడు ఈ నామాలన్నీ మనం ఇది చేస్తే ఏమవుతుందనంటే, ఇప్పుడు అమ్మవారు ఒక రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ కి అందరూ అంటే విశ్వంలో ప్రతిదీ కట్టుబడి ఉంది అని అనుకున్నాం కదా. అలాగా మనం కూడా మన మనసులో చక్కగా శివ సంకల్పాలు కలగాలి. ఆ కలిగిన సంకల్పాన్ని మనం గట్టిగా నిలబెట్టుకుని ఉండాలి. అంటే ఆ గిరి గీసుకొని ఇట్స్ ఈజీ టు ఫాలో ఆఫ్ కదా. ఒక సంకల్పం చేసుకుంటాం, ఇవాళ ఇప్పుడు నేను ఇవాళ నుంచి ఈ పూజ చేసుకుంటా, లేకపోతే ఈ జపం చేసుకుంటా, పారాయణ చేసుకుంటా అనుకుంటాం. కానీ నిలవటం చాలా కష్టం మనకి. ఇట్స్ స్లిపరీ స్లోప్, కామన్ అది. కాకపోతే ఇప్పుడు ఈ నామం మీద మనం ఇది చేసుకుని ఎక్కువగా మహారాజ్ఞి అయిన అమ్మవారి కనుసనల్లో మొత్తం అంతా ఉన్నప్పుడు నా ఈ చిన్న సంకల్పం కూడా నువ్వు కంట్రోల్ చేయగలవు తల్లి, సో నేను నీకే అప్పగిచ్చేస్తున్నాను, కంట్రోల్ చేయను అనుకుని ఈ నామం మీద మనం అలా కూడా కాంటెంప్లేట్ చేసుకోవచ్చు. లేదు ఒక బెనిఫిట్ గా మనకు ఒకటి కావాలి అంటే ఒక కార్యసిద్ధ్యర్థం, ఎందుకంటే కార్యాలు సిద్ధించాల్సిన అవసరం లేదు అని కూడా అనను. మనం ఉన్న లైఫ్ లో ఈ వరల్డ్ లో ఉంటాయి అవసరాలు మనకు కూడా. సో ఇవి ఎలా అంటే మనకి ఒక పవర్, ఒక అథారిటీ, ఒక లీడర్షిప్ కావాలి మనం ఉన్న చోట. ఓకే, మహారాజ్ని మనకు కూడా ఆ కాన్ఫిడెన్స్, ఆ కంట్రోల్, ఆ పవర్, అథారిటీ అవన్నీ వస్తాయి ఈ నామం మీద. మనం నామాన్ని పెట్టుకొని అగైన్ జపం 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 చేసుకుంటూ ఉంటే. సో అవి
నెక్స్ట్ శ్రీమత్ సింహాసనేశ్వరి. ఓకే, ఇది 8 అక్షరాలు చూసాం కదా, శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనం అంటే మనకందరికీ ఇంచుమించు ఐడియా ఉంది. ఓకే, ఒక రాజులు కూర్చునేది సింహాసనం అనేది. అంటే ఆసనం అంటే కూర్చునేది, అందరం కూర్చుంటాం. మన ఇంటికి ఎవరైనా స్పెషల్గా ఎవరైనా వస్తే వాళ్ళకి ఉచిత ఆసనం, ఎవరికి తగ్గట్టు వాళ్ళకి మర్యాద చేస్తూ మనం ఒక ఆసనం చూపిస్తాం. ఇంకొంచెం గురువులు వస్తే ఇంకొంచెం బాగా చేస్తాం. అదే దేవుడు వస్తున్నాడు అని అంటే ఇంకెంత బాగా చేస్తాం కదా. సో అది మనకు తెలుసు ఆ సింహాసనం అనేది. సో సింహం అంటే మనకు తెలుసు కదా, అల్టిమేట్ పవర్ ని స్ట్రెంగ్త్ ని చెప్పాలి అని అంటే సింహాన్ని యూజ్ చేస్తారు. పురుష సింహం అని అంటాం, కానీ లేకపోతే మృగరాజు అని. అన్నిట్లో మృగాల్లోకి ఎందుకు సింహమే రాజు అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ అన్నమాట. సో అలాంటి సింహాసనాన్ని సింహాసనేశ్వరి. ఎట్లాంటి సింహాసనం అనేది చూద్దాం. ఒకటి ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నాం, శ్రీచక్రమే సింహాసనంగా కూర్చున్నది అమ్మవారు. ఓకే, ఇంకా అంతకు మించి మనం ఏమి ఇవ్వగలుగుతాము అమ్మవారికి. నెక్స్ట్ అసలు అమ్మవారు మనలో కూర్చోకపోతే, ఇందాక చెప్పినట్లు హృదయంలో కూర్చోకపోతే మనం కూడా ప్రేతం అయిపోతాం. లైక్ అంటే ప్రాణశక్తిగా అమ్మవారు మనలో ఉంటేనే కదా మనం బ్రతుకున్నది, లేకపోతే నిస్తేజం అయిపోతాం మనం కూడా. అయితే అమ్మవారికి పంచ ఆసనాలని అంటారు, పంచాసనాలని అంటారు. అవి క్విక్గా ఐ హోప్ ఐ కెన్ ఫినిష్. ఒక 5-10 minutes అయితే కూడా ఇది కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా. పంచ ప్రణవాసనం, పంచ ప్రణవాలు ఆసనంగా కూర్చుని ఉంటుంది అమ్మవారు. ఏంటి అగైన్ ఇవన్నీ ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌహ్. ఇందులో 3 మనం మామూలుగా చదివేస్తుంటారు అందరు కదా. సో ఈ పంచ ప్రణవాలు అంటారు, ఇవన్నీ కూడా ప్రణవాలే. ఓకే, సో నువ్వు ప్రణవము అని అంటే ఓంకారం ఒకటే కాదు, ఇవన్నీ కూడా ప్రణవాలే. శక్తి ప్రణవాలు, గుప్త ప్రణవాలు, అలా ఈ పంచ ప్రణవాలే ఆసనంగా కూర్చుంది అంటే ఇక్కడ మనం విజువలైజ్ చేసుకోవాల్సింది ఏంటి, అమ్మవారు మంత్ర రూపిణి. మంత్రం అనేది ఎప్పుడు పదాలు అని మనం అనుకోకూడదు, మంత్రానికి ఒక రూపం ఉంటుంది, పీరియడ్. ఓకే, సో అందుకే ఇన్ని కాంబినేషన్స్ ఆఫ్ మంత్రాలు. నువ్వు ఒక్కొక్క మంత్రం ఈ బీజాక్షర, ఇట్స్ లైక్ ఏ కెమికల్ ఫార్ములా లాగా అన్నమాట. నువ్వు ఇది వేసి ఇది వేసి ఈ అక్షరం వేస్తే వచ్చే దేవత ఒక ఆకారంలో ఉంటుంది. ఆ బీజాక్షరాలు ఇంకో మిక్స్ అండ్ మ్యాచ్ చేసేస్తే ఆ దేవత ఇంకోలా దర్శనం ఇస్తుంది. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి. సో ఈ మంత్రాలే ఆసనంగా కూర్చున్న మహామంత్రేశ్వరి. కాకపోతే ఇవన్నీ చెప్పాను కదా, గురుముఖైక వైద్యం కనుక మనం గురువు ద్వారా తెలుసుకుంటేనే చేయాలి, లేకపోతే తెలుసుకుంటే తప్పేం లేదు కదా. అమ్మవారు మంత్రస్వరూపిణి. మనకి ఇంకా వస్తుంది నామాల్లో కూడా, వాగ్భవ కూటము, శక్తి కూటము, మధ్య కూటము, ఏ అనే అమ్మవారి పంచదశి మంత్రాన్ని ఎలా కూటాలుగా విభజించారు అనేది కూడా చెప్తారు. అప్పుడు ఇంకొంచెం వస్తుంది ఎలా అమ్మవారి మంత్ర స్వరూపిణి అని. తర్వాత పంచకళాసన అని అంటారు. పంచకళలు అని ఉంటాయి. పంచకళలు అని అంటే ఏంటంటే, హౌ ఐ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఏంటంటే, ఇది ఒక మనం పరబ్రహ్మం దగ్గరికి రావాలి అంటే థింక్ అబౌట్ ఇన్ని ఆవరణలు ఉన్నాయనుకో, ఒక 5 కళలు దాటుకుని వెళ్తే అమ్మవారు చిత్కళ, అమ్మవారి దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. అవి ఏంటి అంటే నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, శాంతి అతీత. ఒకదాన్ని మించి ఒకటి సటిల్ గా ఉంటుంది, ఒకదాన్ని దాటుకుని మనం ఒకటికి వెళ్తూ ఉంటే అమ్మవారికి దగ్గర అవుతూ ఉంటాం. సో నివృత్తితో స్టార్ట్, అది అవుటర్ మోస్ట్, అంటే విజువలైజ్ చేసుకోవడానికి చెప్తున్నాను. అవుటర్ మోస్ట్ ఇదనుకో నివృత్తి మార్గం. అది అంటే అక్కడికి ఏంటి, మనము యాక్షన్ చేయడం తగ్గించాం, కొన్ని యాక్ట్స్ కర్మలు తగ్గించాం, కొంచెం తగ్గించి కొద్దిగా ఫోకస్ తిప్పాలి అని. నెక్స్ట్ ప్రతీక్ష, ప్రతిష్ట. ప్రతిష్ట అంటే ఏంటంటే మనము ఆ ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, ఓకే నేను ఇవన్నీ తగ్గించాను, ఇప్పుడు నేను అమ్మవారి మీద నా దృష్టి పెట్టి ఆ మార్గంగా వెళ్తున్నాను అని. తర్వాత విద్య, అప్పుడు మన ఆ మార్గంలో ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత, నేను మన లెవెల్కి తీసుకొచ్చి చెప్తున్నాను ప్లీజ్. ఈ కళలను అంటే ఏవో చాలా డీప్ మీనింగ్లు ఉంటాయి, నేను ఐమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అండ్ ఫాలో మన ఉన్న లెవెల్కి. ఓకే, మన లెవెల్లో ఏంటంటే నివృత్తి అనేది మనం ఫస్ట్ కొంచెం జంజాటాలు తగ్గించుకుంటాము, తర్వాత ప్రతిష్ట, అమ్మవారి మీద మనసును ప్రతిష్ట చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత అమ్మవారి గురించి తెలుసుకోవాలని తాపత్రయపడతాం. ఇట్లనే ఏదో ఇది తెలుసుకోవాలి, ఈ నామానికి మీనింగ్ తెలుసుకోవాలి, ఇదంటే ఏంటో తెలుసుకోవాలి అనే ఒక అది థర్డ్. అంటే చూసారా ఎలా క్లోజ్గా వస్తున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటి,
బాహ్యాన్ని తగ్గించటం అంతరంగంగా. ఇది ప్రయాణం టువర్డ్స్ ఇది అంతర్యాగంలో స్టెప్స్ అని అనుకోండి. చిత్కళ అంటే అమ్మవారి చిచ్చక్తి మనలో ఉందనుకో, మనం ఒక్కొక్కటి మూసేసుకొని ఇంటర్నలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. తర్వాత శాంతి. అప్పుడు నీకు అసలు ఒక శాంతి అంటే ఒక ఆనందం, పరమానందం అని అంటాం కదా, ఆ పరమానందం ఏంటి అనేది నీకు అనుభవం అవుతుంది. అక్కడ నువ్వు చాలా దగ్గరకు వచ్చేసినట్లే, అమ్మవారి దగ్గరకు వచ్చేసినట్లే, వెన్ యూ గెట్ దట్ ఫీలింగ్. కానీ అగైన్ మళ్ళీ అది ఎలా చెప్పాలి నేను, ఆనందం అంటే మనందరికీ ఆనందం అనేది అనుభవం ఉంది, లేదని కాదు. బట్ మన ఆనందం ఇస్ సో షార్ట్ లివ్డ్. నాకు ఇప్పుడు ఏదో బాగా ఆకలిస్తున్నప్పుడు నాకు ఏదో ఇచ్చారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా అంటే చాలా. కానీ ఎంతసేపు? అది అడిగే వరకో, లేకపోతే నేను మళ్ళీ మర్చిపోయే వరకో. పక్క రోజు మళ్ళీ ఆకలిస్తే మళ్ళీ మామూలే కదా. ఎంత మనకి ఆనందం ఇచ్చే విషయం అని అనుకున్నా కూడా దానికి ఒక పీరియడ్ ఉంటుంది, ఎక్స్పైర్ అయిపోతుంది. బట్ ఈ శాంతి ఏదైతే, శాంతి కళ ఏదైతే ఉందో అది మనకి స్టేట్ లో మనం ఉండిపోతాం అనమాట. కానీ అది కూడా కాదట, అది దాటిపోవాలట. శాంతి అతీత శక్తి కళ. అదే అమ్మవారిని కూడా అంటాం కదా, అన్నిటికీ అతీతంగా ఉండేది. ఇవన్నీ కూడా అమ్మవారు చూస్తూ చిత్కళలాగా ఉంటుంది. ఆ కళని మనం రీచ్ అవ్వగలగాలి. దట్స్ హౌ ఐ అండర్స్టాండ్. ఇంటర్నలైజ్ అవుతూ వెళ్తూ ఉంటే ఈ పంచ కళలని ఆసనంగా కూర్చొని చిత్కళ అమ్మవారు అనమాట. అది. తర్వాత పంచభూతాసనాలు. ఇది అగైన్ మనకి పృథ్వీ, జలము, ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఒక్కొక్క దాంట్లో విభూతి అమ్మవారి అని చెప్పి. సో వీటన్నిటి మీద అమ్మవారు అధిష్టానంగా సింహాసనంగా చేసుకుని కూర్చునింది కనుకే వాటిలో ఆ విభూతి ప్రకాశిస్తోంది, లేకపోతే లేదు. పంచభూతాలు తెలుసు కనుక చెప్పట్లా. పంచప్రేతాసన. సో ఇది మనము యూజువల్ గా రాజరాజేశ్వరి అమ్మవారు అంటే మనం చూసేది ఈ పిక్చర్, పంచ బ్రహ్మాసన. ఓకే, అదే పంచప్రేతాసన కూడా. ఇదేంటంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు 5 ఉంటారు. ఇలా 4 కోళ్ళు ఈ మంచంలాగా. దాని మీద అమ్మవారు, అది సింహాసనం. అమ్మవారి ఎలా ఉంది అసలు అంటే ఊహకి ఆలోచిస్తే, మళ్ళీ వాటి వెనకాతలు ఉన్న యాక్షన్స్, పంచకృత్యాల కోసం ఒక్కొక్కళ్ళు, అవేంటో మళ్ళీ ఫర్దర్ వచ్చినప్పుడు చెప్పుకుందాము. బట్ ఇవన్నీ పంచప్రేతాలు అని అంటారు. ఎప్పటి వరకు? అమ్మ దానికి తగిలే వరకు. అమ్మ చైతన్యం ఎప్పుడైతే అలా స్పృశించిందో వీళ్ళే పంచబ్రహ్మలయ్యారు, పంచకృత్యాలు చేస్తున్నారు. అదే అమ్మ లేదనుకో, అమ్మని తీసేస్తే, ఆ శక్తిని తీసేస్తే పంచప్రేతలు. సో బేసిక్ గా ఈ పంచ ప్రణవాలు, పంచ కళలు, పంచ దిక్కులు, మనకి తెలిసిన 4 దిక్కులు, ఊర్ధ్వ దిక్కు 5. ఆ 5 దిక్కులకే దిక్కు అనేది అమ్మ అనమాట. ఇంకా అంటే అన్ని అమ్మ నుంచే వచ్చాయి కనుక మొత్తం ఈ దిక్కులంతా ఇది చేసుకుని బ్రహ్మాండాన్ని సృష్టించింది అమ్మ. ఫుల్ విశ్వంలో ఉంది అని ఇందాకే చెప్పుకున్నాం కదా. సో అవి దిక్కులు కూడా ఆసనంగా కూర్చుని ఉందన్నమాట అమ్మవారు. సో పంచ ప్రణవాలు, పంచ కళలు, దిగాసనాలు అంటే దిక్కులు, పంచభూతాసనాలు, పంచప్రేత, 5 పంచాసనాలు అనమాట అమ్మవారివి. సో అది అమ్మవారు. తర్వాత అయిపోయింది ఆ సింహాసనాలు అవి చెప్పుకున్నాము. ఇంకా సింహ అనే వర్డ్ సంస్కృతంలో ఎలా ఉంటుందంటే, కొన్ని వర్డ్స్ ని ఉల్టా చేసి మీనింగ్ ని డిరైవ్ చేయాలి. అదొక రూల్, అదొక ప్లే ఆఫ్ వర్డ్స్ అని అన్నాడు. అలాంటివి చాలా ఉంటాయి సంస్కృతం. ఆ ప్లే ఆఫ్ వర్డ్స్ తో దాన్ని ఈ వర్ణ వ్యత్యయం అని అంటారు. సో ఆ హింస అనేది నువ్వు అలా డిరైవ్ హింస నుంచి వచ్చింది సింహం అన్నమాట. హింస సృష్టి, స్థితి, లయకారిణి కదా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు అంటే శ్రీమత్ సింహాసనేశ్వరి మస్ట్ అలైన్ టు దట్ లయకారిణి శక్తి. ఎట్లా అంటే ఇలా అన్నమాట. అది హింస శబ్దాన్ని మీన్ చేస్తుంది ఈ వర్ణ వ్యత్యయం వల్ల. ఆ హింస ఎలాంటి హింస? లయం అవ్వాల్సిందే, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో మన ఎవరి మీద మన తల్లిదండ్రులు అంటే, మన అమ్మమ్మ తాతగారులు అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పటికీ ఉండిపోయారనుకో, ఒకే ఇంట్లో జనాలు ఎవరు ఎప్పుడు వెళ్ళట్లేదు ఇల్లు. ఇమాజిన్ అసలు ఎలా ఉంటుంది, కొన్ని తరాల నుంచి ఎవరు చనిపోకుండా అలా ఉండిపోతూ ఉంటే ఎట్లా ఉంటుంది అసలు ఈ విశ్వం? ఇమాజిన్ చేయగలమా? వెళ్ళాల్సింది, వెళ్ళిపోవాల్సిందే, అంతే. అది ఎవరు, ఎప్పుడు, ఏంటి అని నిర్ణయించేది అమ్మవారు.
ఓకే, అండ్ మన పూర్వ కర్మలు, బట్ అమ్మవారి చేతిలో ఉంది. ఆ లయం ఎప్పుడు జరగాలి ఏంటి, మన ఇండివిజువల్ పీపుల్ లయం అని కాదు, కల్పం ఎప్పుడు ఎండ్ అవ్వాలి, అలాంటి పెద్ద పెద్దవి కూడా డిటర్మిన్ చేసి ఆ ప్రళయాన్ని ప్రళయం టైంలో తనలోకి అంతా లయం చేసుకునేది కనుక అది ఆ హింసని తిరగతిప్పి సింహాసనేశ్వరి, ఆ లయానికి లయకారకురాలు కనుక అదే ఒక మీనింగ్. తర్వాత ఓకే, హృదయంలోనే ఉంటుంది అనేది చెప్పుకున్నాం కదా. సో మనం ఇప్పుడు ఏ ఏ ఎలా విజువలైజ్ చేసుకోవాలి అని అంటే, ఇందాక చెప్పుకున్నాం ఆ కళలు ఉన్నాయి, సో మనలో అమ్మవారు ఉంది, ఎట్లా పంచ ప్రాణాల్లో ఉంది. అలా పంచలు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్లీ, నాకు స్ట్రైక్ అయ్యేవి కూడా. ఇప్పుడు ఆ పంచ ప్రాణాలు అని అంటుంటాం మనం, ఆ ప్రాణాలన్నిటికీ సోర్స్ ఏంటి? ఆ పంచ ప్రాణాలు ఆ అమ్మవారు మనలో ఉన్న శక్తిగా లేని రోజున ఆ పంచ ప్రాణాలు ఒకటి 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 పోతున్నాయి కదా. ఇప్పుడు మనం చనిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్క ఆ వాయువు ఒక్కొక్క చోట నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అవన్నీ మనం చూడలేం, మనకు తెలియవు, బట్ దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఏ వాయువు తర్వాత ఏ వాయువు వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, దానికి ఫుల్ సైన్స్ ఉంది మళ్ళీ. సో అంటే అమ్మవారు వాటిని ఆసనంగా చేసుకుని మన శ్వాసలో ఉంటోంది కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాగుతున్నాయి, మన ఉనికి నడుస్తుంది. సో మనం అలా గ్రహించి అమ్మవారిని నాలోనే అమ్మవారికి సింహాసనం వేసి నేను కూర్చోపెట్టి ఆ ఉచితంగా అమ్మవారిని నేను ట్రీట్ చేస్తున్నాను. నీలో ఉన్నది మనం ప్రతిదీ ఏంటంటే, నువ్వు హౌ డు యూ ఇంటర్నలైజ్ అండ్ ఐడెంటిఫై అమ్మవారు విత్ ఇన్ యువర్ సెల్ఫ్, అది మన గోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే అలా చేసిన రోజున నీకు ఒక గుడికి వెళ్ళక్కర్లేదు, పుణ్యక్షేత్రానికి వెళ్ళక్కర్లేదు, ఎవరో నీతో రావక్కర్లేదు, ఏమీ లేదు. మన పాటికి మనం ఉంటే మనలో అమ్మ ఉంది, మనతో అమ్మ ఉంది అనేది ఎంత ధైర్యం. సో మనకేమవుతుంది, కాకపోతే యూజువల్లీ ద్వితీయ వై భయం భవతి అన్నట్లు, ఇంకొకళ్ళు ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో భయం కూడా ఇంకొకళ్ళ నుంచే కదా. మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు మనల్ని మనం చెయ్యి ఏదో చేసేస్తుందో, లేకపోతే మన కాలేజ్ చేసేస్తుందో అలాంటి భయం ఉండదు. ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనిపిస్తే మనకు తెలియకపోతే అది ఒక భయం. ఓకే, కానీ అమ్మవారు మనలోనే ఉంది అని అంటే అలాంటి సందర్భాల్లో కూడా మనకు కొంచెం ధైర్యంగా ఉంటాం. చక్కగా మనమే ఉన్నా కూడా అమ్మవారు మనతో ఉంది, మనలో ఉంది అని అనుకుంటే ధైర్యంగా ఉండగలుగుతాం. తర్వాత ఈ హింస అని మనం ఎట్లయితే అన్వయం చేసుకున్నాం కదా, మనలో ఉండే దుర్లక్షణాలు ఏమైనా ఉంటే వాటిని నశింప చేయటానికి అమ్మవారిని నిజంగా మనం అందరం ప్రార్థించాల్సింది. అంటే ఇప్పుడు దుర్లక్షణాలు అని అంటే మనం ఏదో ఎవరినో కొట్టేస్తామో చేసేస్తామో ఇంటెన్షనల్ గా పర్పస్ఫుల్ గా మనం ఇచ్చేస్తామని మీన్ చేయట్లా. ఐ థింక్ మనందరం సగటు మంచి వాళ్ళమే. ఓకే, పూర్తి మంచి వాళ్ళం కాదు. ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయంటే, ఫస్ట్ మనల్ని క్యాచ్ చేయాలి. అలాంటివి మనం చేస్తున్నప్పుడు మనకి ఒక పోలీస్ లాగా వ్యవహరించుకుని యూ క్యాచ్ యువర్ సెల్ఫ్ డూయింగ్ ద రాంగ్ థింగ్స్, దట్స్ ద ఫస్ట్ స్టెప్ బాగుపడటంలో. ఎలా ఉంటాయంటే, కొన్ని మనం కష్టపడుతున్నాము ఆఫీస్లో చాలా, మనకన్నా కష్టపడని వాళ్ళు మన పక్కన ప్రమోషన్ వచ్చేసిందో లేకపోతే ఏదో వచ్చేసింది, వాళ్ళకి విజిబిలిటీ వచ్చింది, నాకెందుకు రాలేదు అనే దీంతో ఒక చిన్న జెలసీ, ఒక చిన్న కోపం వాళ్ళ మీద. వాళ్ళేం చేసుండకపోవచ్చు, చేసుండొచ్చు, అది వేరే విషయం. వాళ్ళేం చేసుండకపోయినా కూడా కొన్నిసార్లు మనది ఎవరో లాగేసుకున్నారు అని మనకి తెలియకుండా కొన్ని నెగటివ్ ఫీలింగ్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, లేకపోతే కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఒకటే కలిసి వచ్చేస్తుంది, ఏది పట్టుకున్నా కలిసి వచ్చేస్తుంది. మనమేమో పోయి డబ్బులు ఒక ప్లాట్ మీద పెట్టాము, అది కాస్త వాడెవడో ఇదైపోయింది, వర్కౌట్ కాలే. ఏమనిపిస్తుంది, అబ్బా వాళ్ళకి ఎంత అదృష్టం మనకి లేదు అని. అరే మనకి ఇంతే అదృష్టమా, ఇంతే ప్రాప్తం ఉందా అని అనుకుని మన మట్టుకే అనుకుని వదిలేస్తే పర్వాలేదు. ఇంకొకరితోటి మనం కంపేర్ చేసుకున్న రోజున ఏదో ఒక రోజు చిన్న నెగిటివ్ ఇది రావచ్చు. దట్ ఇంకా నేను ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, కానీ మనకే తెలుసు మన ఏ విషయంలో మనం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది అని. అలా అయినప్పుడు అవ్వకుండా అలాంటి నాలో ఉండే ఆ దుర్లక్షణాలు మొక్కగా ఉండంగానే తీసేసేయమ్మా. మళ్ళీ అది వృక్షం అయిపోయి దాని నుంచి ఇంకేదో అయిపోయి నన్ను చెడు వ్యక్తిని చేయొద్దు. ఓకే, అది మనం అడిగితే కనుక తెలియకుండా మనలో ఒకవేళ అలాంటి ఫీలింగ్స్ రాబోతున్నా కూడా అది అమ్మవారు మన స్వభావాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా మెటీరియల్ గా అని అంటే మనము చెప్పుకున్నామా, ఎట్లా మనకి ఒక మంచి పొజిషన్ వచ్చేటట్లు అండ్ ఒక కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఒక సింహాసనం మీద కూర్చున్నారు అని అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఒక కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ అవ్వడానికి
అట్లా మనకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఏమన్నా ఎనీ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే ఓకే, వాటిని కూడా మనం ఓవర్కమ్ కాగలగడానికి దానికి హెల్ప్ అవుతుంది. బట్ మోర్ ఫోకస్ మనం పెట్టుకోవాల్సింది మాత్రం మనలో తెలిసి తెలియక ఎప్పుడైనా పొరపాటున ఒక్కొక్కసారి అనేసుకుంటాం, తర్వాత మనం మీన్ చేయం, ముందు మీన్ చేయం, వెనక మీన్ చేయం. ఆ క్షణంలో అనిపించింది కూడా తప్పే, ఆ క్షణంలో అనిపించిన దానికి కూడా మనం అనుభవించాలి. అలాంటివి చాలా కథలు వింటుంటాం మనం. పెద్ద పెద్ద యోగులు ఇంత కష్టం వచ్చింది వాళ్ళకి ఎందుకు అనంటే ఒక్క క్షణం ఏదో అనుకున్నారు. ఆ లెక్కన ఆలోచిస్తే అసలు మన లైఫ్స్ ఎట్లా ఉంటాయో అని అనిపిస్తుంది. కానీ బట్ స్టిల్ మనం అదంతా మార్చలేం. ఇప్పుడు మనకి తెలిసినప్పటి నుంచి ఈ నాలెడ్జ్ మనకు వచ్చిన రోజు నుంచి మనం మారే ప్రయత్నం చేస్తే కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, శ్రీమాత అమ్మవారు మనల్ని ప్రేమగానే దగ్గరికి తీసుకుంటుంది, కరుణతోనే చూస్తుంది. సో విల్ స్టాప్ హియర్. నేను నెక్స్ట్ లైన్ అన్న కంప్లీట్ చేసేస్తానని అనుకున్నాను ఇవాళ. బట్ సో శిరీష గారు 2 questions అండి. నేను ఇది రికార్డింగ్ ఆఫ్ చేసి తీసుకోనా లేకపోతే ప్లీజ్ ఆఫ్లైన్ రికార్డింగ్ అయిపోయినాక అయితే ఒక్క నిమిషం క్లోజింగ్ ప్రేయర్ చెప్పేసి ప్లీజ్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగైన్ క్లోజింగ్ ప్రేయర్ గా మనం పూర్ణమిదం చెప్పుకోవటంలో కూడా ఏంటి అంటే ఇక్కడ చెప్పాలనే సంకల్పం కానీ, ఆ చెప్పటానికి చేసే ప్రయత్నం కానీ, ఆ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ కానీ, చెప్పటానికి యూజ్ చేసే వాక్కు కానీ, అవన్నీ వచ్చింది అమ్మవారి నుంచే, తిరిగి నేను సమర్పిస్తున్నది కూడా అమ్మవారికే. ఆ ఉద్దేశంతో ఈ పూర్ణమద పూర్ణమిదం అనేది చెప్పుకుంటున్నా. సో జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ ఎందుకు ఇవే అని. శ్రీమాత్రే నమః. కలుద్దాం నెక్స్ట్ వీక్.